అందరికీ నమస్కారం అండ్ ఈ ప్రోగ్రామ్ కి స్వాగతం. ప్రప్రథంగా మనము దేశభక్తి తెలుపుకుంటూ వందే మాతరం గీతం గానం చేసుకుందాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం ఫుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. తర్వాత ప్రార్థన హైమవతి గారు చేస్తారు. నమస్కారం అండి. 1 minute మెడిటేషన్. నెక్స్ట్ ఓంకార్. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిశ్రవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతిర్గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురౌ మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. చాలా బాగా చక్కగా చదివారండి, ధన్యవాదాలు. ఇప్పుడు మనం వేదాల పరిచయము, వేద సూక్తులు వింటేనే మనకు ఒళ్ళు పులకరిస్తాయి. అట్లాంటి
మన అతి ప్రాచీనమైన వాగ్మయాన్ని గురించి మనకు నన్ అదర్ దాన్ విశాలాక్షి మేడం అని చెప్తున్నారు. అందరూ శ్రద్ధగా భక్తిగా విని నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. నమస్కారం తల్లి. ప్లీజ్ కంటిన్యూ వెబినార్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శివాయ గురవే నమః. ఓం నమః శివాయై చ నమః శివాయ. ఓం వేదమాత్రే నమః. గాయత్రీ మాత్రే నమః. వేద పురుషాయ నమో నమః. భారతదేశ జగన్మాత్రే నమో నమః. స్తుతామయా వరదా వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం. మనం ఇవాళ వేదముల గురించి, అసలు వేదము అంటే ఏమిటి, వేదములో ఏమున్నది, వైదిక వాంగ్మయము అంటే ఏమిటి అన్న కేవలము పరిచయాన్ని మాత్రమే మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే 1 గంట 2 గంటల్లో మనం వేదం గురించి చెప్పుకోగలిగినది చాలా తక్కువ. వేదము యావత్ విశ్వ విజ్ఞానానికి మూలమే వేదము. అగాధము అనంతమైన ఆ సముద్రాన్ని మించిన జ్ఞాన రాశి, ఆకాశమంత అనంతమైన జ్ఞాన రాశి వేదము. అలాంటి వేదాల గురించి తెలుసుకోవడం అన్నది అది మన అదృష్టము, బాధ్యత. కానీ అంత జ్ఞానాన్ని మనం కేవలము సాలీపులాక న్యాయము అని అంటామే. పెద్ద గుండిగతో అన్నం వండుతున్నా ఒక్క మెతుకు ముట్టుకుంటే అది ఉడికిందా లేదా తెలుస్తుందంటారే, అలా అసలు ఏమేమి అంశాలు వేదములో చెప్పబడ్డాయి, వేదం అంటే ఏమిటి, అది ఎన్ని విభాగాలుగా ఉంటుంది, అలా కేవలము పరిచయాన్ని మాత్రమే మనం ఇవాళ తెలుసుకుందాం. ఎప్పుడైనా అవకాశం ఉంటే వేదం గురించి సవిస్తరంగా తర్వాత కూడా మనం చెప్పుకోవచ్చు. అసలు వేదములు అనంటేనే ఇవి విశ్వ విజ్ఞాన గనులు ఖనులు, సృష్టి రహస్యాలని ప్రకటించేటటువంటి జ్ఞాన భాండాగారాలు. అన్ని విద్యలు, సమస్త విద్యా విభాగాలు ఏవేవి ఈ కాలంలో కూడా ఉన్నాయో ఆ విద్యలన్నింటి యొక్క మూలములు మనకి వేదాలలోనే మంత్రముల రూపంలో ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని మహర్షి సదృశులైన జ్ఞానులు అందరూ కూడా వైజ్ఞానికులు, వారి శాస్త్రాలను గ్రంథాలుగా రచించారు. ఆ భావాలను తీసుకుని అలా మనకి అనేకమైన శాస్త్ర విద్యలు వేదాల నుంచి వచ్చాయి. అంటే అసలు విద్య అంటేనే చదువుకోవడం, జ్ఞానాన్ని సంపాదించడం, కళలని, శాస్త్రాలని, సైన్స్ ని, విజ్ఞాన శాస్త్రాన్ని అన్నిటినీ కూడా అధ్యయనం చేయడం. జ్యోతిష్ శాస్త్ర, ఖగోళ శాస్త్రాది సర్వ శాస్త్రాలకి కూడా మూలము వేదమే. వేదముల నుంచి ప్రయుక్తమైనటువంటి ఆ గ్రంథ రాశి అంటే విశ్వమానవ మేధో వికాసానికి, ఆ మేధస్సు యొక్క పరాకాష్ఠకి కూడా ప్రతీకలు మన వేదాలు. ఎందుకంటే వేదము అనేది అపౌరుషేయము, పురుష కృతములు కానిది, నేరుగా పరమాత్మ మనకు అనుగ్రహించి ఇచ్చినది, విశ్వమానవ శ్రేయస్సు కోసం ఇచ్చినటువంటిది. మన భారతీయ తాత్విక జీవన విధానాన్ని, ఆచరణాత్మకమైన మార్గాన్ని కూడా సర్వమానవాళికి ఉపదేశించడానికి వచ్చినటువంటి గ్రంథ రాశి వేదాలు. అణువు నుంచి ప్రారంభించి విశ్వాంతరాల రహస్యాలు, బ్రహ్మాండ పాండోదరాలు అంటారే, అవన్నీ కూడా వాటి విజ్ఞానం మొత్తం వేదముల యందు నిక్షిప్తమై ఉంది. విశేషంగా మనకు హైందవులకు, సనాతన ధర్మానుయాయులకు వేదములు పరమ ప్రమాణ గ్రంథాలు. వేదములే స్వత ప్రమాణములు, వాటికి వేరే ప్రమాణం ఉండదు. అదే ప్రమాణం, శబ్ద ప్రమాణము. పరమోత్కృష్ట ప్రమాణ గ్రంథం ఏది అంటే వేదమే. ఈ వేద విజ్ఞానము అనేది సార్వకాలికము, సార్వదేశికము, సార్వజనీనము. అంటే అన్ని కాలాలలో అందరికీ ఎప్పుడూ కూడా ఉపయుక్తమైనది, ఉపయోగించదగినది. సర్వమానవ జాతి సంక్షేమం కోసం సృష్టి ప్రారంభంలోనే పరమాత్మ అనుగ్రహించి ఇచ్చిన జ్ఞాన రాశి వేదాలు. అందుకే వీటిని అపౌరుషేయములు అంటే పురుష కృతములు
కానివి అన్నాము. తస్య నిశ్వసితం వేదాః. తస్య అంటే పరబ్రహ్మణః, పరమాత్మనః, పరబ్రహ్మము యొక్క నిశ్వాస రూపములు వేదములు. మనము ఊపిరి పీలుస్తున్నాము అని అంటే మనము బ్రతికి ఉన్నామని అర్థం కదా. మనం మాట్లాడుతున్నాము అంటే మన ఊపిరిని వాక్కుగా మార్చి మాట్లాడుతున్నాము అంటే నాకు నేను మాట్లాడే వాక్కుకు అభిన్నత భేదం లేదు. అలాగే పరమాత్మ యొక్క నిశ్వసితము అని అంటే అదే పరమాత్మ పరబ్రహ్మము అని అర్థం. ఎందుకంటే అది శబ్ద బ్రహ్మము, ఓం అన్నది ఓంకార వాచ్యుడు పరబ్రహ్మము. ఓమి చేతదక్షరం బ్రహ్మ అని చెప్తున్నారు. ఆ శబ్ద బ్రహ్మము విచ్చుకుంటే అదే వేదము. కనుక వేదము పరబ్రహ్మ ఓంకారము మూడు ఒకటే, వాటికి ఆ భేదం అనేది లేదు, అభేదం. పరమాత్మని తెలియపరిచే నామము ఏదైనా ఉందా అంటే దాన్ని ఓంకారము అని చెప్పారు. నామము నామే ఇంతకుముందు చెప్పుకున్నాం. మహర్షులు తపస్సమాధి స్థితిలో ఉన్నప్పుడు వారిలో కలిగినటువంటి ఋతంభర ప్రజ్ఞతో ఒకానొక దివ్యమైన అలౌకికమైన ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యం, దానితో వారు పరమాత్మను దర్శించారు. కళ్ళతో చూడడం కాదు, అనుభవించారు. ఆ వాక్కులు విన్నారు. అలా దర్శించిన వారిని మంత్రద్రష్టలు అని అంటారు. విశ్వామిత్ర మహర్షి మనకి గాయత్రి మంత్ర ద్రష్ట. అలా వందల మంది మహర్షులు ఎన్నో మంత్రాలని దర్శించారు. ఋషిర్ దర్శనాత్ అని అంటారు. ఋషి అంటేనే దర్శించిన వాడు. ఋషయ పారదర్శినః, పరము ఈ సృష్టికి అతీతంగా ఉన్న సత్యాలని, శక్తిని దర్శించగల శక్తి కలవారు మహర్షులు. గురు శిష్య పరంపరగా కోట్ల సంవత్సరాల నుంచి లక్షల ఏళ్లుగా ఈ వేద విజ్ఞానము మనకు మానవాళికి అందించబడుతోంది. స్వరములో ఉచ్చారణలో ఏమాత్రం దోషం లేకుండా ఆ వేద మంత్రాలని రక్షిస్తూ వాటిని శిష్యులకి నేర్పిస్తూ గురువులు వాటిని కాపాడుతూ వస్తున్నారు. ఈ శిష్యులు మళ్ళీ గురువులయ్యి, వీరి శిష్యులు గురువులయ్యి, అలా పారంపర్యంగా వేద జ్ఞానము మంత్ర రాశి రక్షింపబడుతూ మన వరకు వచ్చింది. విద్ జ్ఞానే అనే ధాతువుకి కనుక కై అనే ఒక ప్రత్యయం ఉంది వ్యాకరణంలో. దాన్ని కలిపితే వేదము అనే పదం ఏర్పడుతుంది. వేదము అని అంటే విద్ జ్ఞానే అనే ధాతువు వేదము జ్ఞానము కదా. జ్ఞానము అని అంటేనే తెలివి, తెలుసుకోవడం. జ్ఞాటునో వేత్తి అని అంటాము. విద్యంతే జ్ఞాయంతే ఏభిః ధర్మాది పురుషార్థాః ఇతి వేదాః. దీని వల్ల ధర్మము మొదలైన పురుషార్థాలు నాలుగింటిని అన్నింటినీ తెలుసుకుంటున్నాం కనుక ఇది వేదము. విద్ జ్ఞానే, విద్ సత్తాయాం, విద్ విచారణే, విద్ లాభే అనే 4 అర్థాలున్నాయి ఈ విద్ వేద అనే ధాతువుకి. సిద్ధాంత కౌముది అనే ఒక వ్యాకరణ గ్రంథం, అది ఈ వేదం అనే పదానికి విద్ ధాతువు నుంచి వ్యుత్పత్తి అర్థాన్ని తెలియజేసింది మనకి. సత్తాయాం విద్యతే జ్ఞానే వేత్తి వింతే విచారణే విందతే విందతే ప్రాప్తౌ స్యన్ లుక్ శ్రంసేష్విదం క్రమాత్. విద్ సత్తాయాం విద్యతే అంటే నిత్యమైనది, సత్యమై ఉన్నది. వేత్తి తెలుసుకోవడం, వింతే అంటే విచారించడం, ఆలోచించడం, మననం చేయటం. విందతే ఆప్నోతి పొందటము. ఆత్మనేపది పరస్మైపదిలో కూడా చెప్పారు. సో ఇలా స్యన్ లుక్ తర్వాత శ్రమ్స్ అనేవి ప్రత్యయాలు. ఒక్కొక్క ప్రత్యయాన్ని ధాతువుకి కలిపితే ఒక్కొక్క రకమైన రూపం ఏర్పడుతుంది, అర్థాలుంటాయి. వ్యాకరణం తెలుస్తున్న వారికి ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఈ ధాతు ప్రత్యయాలను విద్ ధాతువు కలిపితే ఏర్పడే రూపములు ఏ అర్థాలను బోధిస్తున్నాయో ఆ అర్థములు అదే వేదము. వేదం అనే పదానికి అర్థము అని మనం చెప్పుకోవచ్చు. విద్యతే సత్తాం గృహ్ణాతి వస్తు అనేన ఇది వేదః. దేనివల్ల ప్రపంచంలోని సర్వ వస్తుజాతముల యొక్క యథార్థ తత్వాన్ని గ్రహిస్తామో అది వేదము. విదంత్యేభిః ధర్మ బ్రహ్మణి క్రియా జ్ఞానమయం బ్రహ్మవా ఇది
వేదః. దేని వలన క్రియా జ్ఞానములతో కూడిన, అంటే క్రియ అనంటే కర్మకాండ, యజ్ఞయాగాది క్రతు ఆచరణ, నిత్య నైమిత్తిక కర్మాచరణలు, కర్మకాండ ద్వారా జ్ఞానకాండ ద్వారా ధర్మాన్ని గురించి, పరబ్రహ్మం గురించి, ప్రకృతి గురించిన జ్ఞానము మనకి కలుగుతుందో అది వేదము. వింతే విచారయతి ధర్మ బ్రహ్మణి క్రియా జ్ఞానమయం బ్రహ్మవా ఇది వేదక. దేని వలన పరబ్రహ్మ యొక్క జ్ఞానం కలుగుతుందో అది వేదము. విందతే అంటే పొందటం, స్వరూపం లభంతే వస్తు అనేనా ఇది వేదః. దేని వలన నేను అన్న దానిని మనం గ్రహించగలుగుతామో, బ్రహ్మము అన్న తత్వాన్ని తెలుసుకోగలుగుతామో, దేని వలన మానవ జీవిత పరమ గమ్యమైన ముక్తిని పొందగలుగుతాము, ఆ జ్ఞానాన్ని ఇచ్చేది వేదము. ఈ పదముల వ్యుత్పత్తి అర్థాలని మనం తెలుసుకునేటప్పటికే వేదంలో ఏం చెప్పారు అన్న విషయం మనకి అర్థమైపోయింది కదమ్మా. ఒక చిన్న సింపుల్ గా అవగాహన మనకి కలుగుతోంది. ప్రత్యక్షేణ అనుమిత్యావా యస్తు ఉపాయో న బుచ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణము, ఇంకా అర్థాపత్తి, అనుపలబ్ధి, ఐతిహ్యము, అభావము అనే 8 రకాల ప్రమాణాలు ఉన్నాయి. ప్రమాణము అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకుంటే అది సత్యమా సత్యమా అని నిర్ధారణ చేయడానికి ఉపకరించే మార్గాలు ప్రమాణములు అని అంటాము. అది ప్రమాణ విద్య, అది ఒక గొప్ప శాస్త్రము. ప్రత్యక్షాది ప్రమాణాలతో ఏది తెలియబడదో దానిని అలౌకికమైన పద్ధతిలో మన శ్రేయస్సుని పొందించడానికి, ఆ జ్ఞానాన్ని తెలియజేసే అలౌకిక ఉపాయాలను చెప్పే శబ్ద రాశి వేదము. అంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథో వేదయతి స వేదః అని చెప్పారు. అంటే మనకు కావలసినవి ఇష్టములు, ఇష్టప్రాప్తి, మనకు అక్కర్లేనివి కొన్ని ఉన్నాయి, అవి అక్కర్లేదు. అనిష్టములు, ఇష్టాలని పొందాలి, అనిష్టాలని పరిహరించాలి. ఆ ఉపాయాలని తెలియజేసే గ్రంథము వేదంట. లౌకికమైన ఉపాయాలు తట్టనప్పుడు అలౌకికమైన ఉపాయాలని ఏ గ్రంథం మనకి చెప్తుందో, శాశ్వత ముక్తిని పొందడానికి, జ్ఞానాన్ని పొందడానికి, బ్రహ్మముగా మారడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చే గ్రంథము వేదము. ఆపస్తంభ ధర్మ సూత్రాలను రచించిన ఆపస్తంభ మహర్షి, ఆయన మంత్ర బ్రాహ్మణయో వేదనామధేయం అని చెప్పారు. మంత్రములను బ్రాహ్మణులను కలిపి వేదము అని అంటారు అని చెప్పారు. అంటే వేదములను 4 భాగాలుగా చేశారు. ఈ శ్లోకాలు ఏమైనా కావాలంటే టైప్ చేసి గ్రూప్ లో పంపమంటే పంపిస్తానండి. మీరు రాసుకోవడానికి నేను చెప్తే నేను చెప్పవలసిన మ్యాటర్లో కొంచెం కూడా చెప్పలేము. అగాధం అనంతమైన విషయంలో కేవలము సంక్షిప్తంగా చెప్తున్నాను. ఉన్న సమయం చాలా తక్కువ. మీకు కావలసిన ఇవన్నీ నేను టైప్ చేసి పంపమంటే కొటేషన్లు అన్ని పంపిస్తా. పంపించండి గురువు గారు. అలాగే అనంతావై వేదాహ. మీరు మధ్యలో ఇంటరప్ట్ చేస్తే కూడా నా ఫ్లో ఆగిపోతుంది. మనస్సులోంచి చెప్తున్నాను ఇవన్నీ. అనంతావై వేదాహ అంటే వేదములు అనంతమైనవి. ఆ 4 వేదాలు ఉన్నాయి కదా మనకి. 4 వేదములను 4 భాగాలుగా విభాగం చేశారు వేదవ్యాస భగవానులు. కలియుగ ప్రారంభంలో, అంటే ద్వాపర యుగ అంతంలో అలా చేసి ఏకరాశిగా ఉన్న వేదాలని 4గా, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని 4 వేదాలుగా విభాగం చేసి వేదవ్యాస భగవానులని పేరు పొందారు. ఈ 4 వేదాలు కూడా మళ్ళీ ఒక్కొక్కటి 4 విభాగాలుగా చేయబడ్డాయి. మంత్ర భాగములు, దానినే సంహితలు అని అంటాము. సంహిత భాగం అన్నా మంత్ర భాగము అన్నా ఒక్కటే. బ్రాహ్మణములు, ఆరణ్యములు, ఉపనిషత్తులు అని ప్రతి వేదము కూడా 4 భాగాలుగా చేయబడి 4 వేదాల్లో 4 భాగాలు, 16 భాగాలు మనకు ఉన్నాయి. ఆ 16లో చాలా అనంతమైన జ్ఞానరాశి.
ఎన్నో శాఖ ప్రతి శాఖలు చాలా లుప్తమైపోయాయి. 4 వేదాలున్నా త్రయీ వేదాహ అంటారు. 4 వేదాలుంటే త్రయీ వేదాహ 3 వేదాలు అని ఎందుకన్నారు అనంటే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ముందు ఇవ్వబడినాయి, అథర్వణ వేదం తర్వాత వచ్చింది కనుక అని కొంతమంది చెప్తారు. అయితే 4 వేదాలలోనూ కూడా రుక్కులు, యజస్సులు, సామములు అనే 3 విధములైన మంత్రాలు అందులో ఉంటాయి. ఇలా రుక్కులు, యజస్సులు, సామాలు 3 ఉన్నాయి కనుక త్రయీ వేదాహ అని అన్నారనమాట వేదాలని. వేదములు అత్యంత సనాతనమైనవి. ఎందుకు సనాతనం అంటే ఓల్డెస్ట్, ఎప్పుడు నిత్య నూతనాలు, అనవరతము ఉండేవి. ఎప్పుడు సృష్టి ప్రారంభమైందో అప్పటి నుంచే ఇవ్వబడినవి వేదములు, వేద విజ్ఞానము. ఆ వేదాల్లో చెప్పబడిన ధర్మం సనాతన ధర్మం అని మనం చెప్పుకున్నాం. ఆ ధర్మాన్ని ఆచరించే మనం అందరం సనాతన ధర్మానుయాయులము కనుక మన యొక్క పరమ బాధ్యత ధర్మము ఏమిటి అంటే వేదంలో ఏం చెప్పారో దాన్ని తెలుసుకోవాలి. వేదములు చెప్పబడిన మహర్షులతో ఇవ్వబడిన మార్గము ప్రకారము దాన్ని అనుసరిస్తూ మన జీవితాన్ని గడిపి మనం ముక్తి పొందాలి. మనకి 4 వేదాలు ఉన్నాయి అని చెప్పాం కదా, వీటన్నిటినీ కూడా పరమాత్మ మానవాళి సంక్షేమం కోసం మహర్షుల హృదయాలలో అవి స్ఫురించేలా చేశాడు. వారి హృదయాలలో వేద రాశి ప్రకాశించిందిట. అలా దైవాంశ గల మహర్షి అగ్ని అనే దేవుడికి, అంటే అగ్నిదేవుడే, అగ్ని మహర్షికి ఆయన హృదయంలో ఋగ్వేదం ప్రకాశించిందిట. వాయువు యొక్క హృదయంలో యజుర్వేదం, ఆదిత్యుడిలో సామవేదం, అంగిరసుడి హృదయంలో అథర్వణ వేదం ప్రకాశించిందిట. ఇంకా వారి నుంచి సప్తర్షులు, సప్తర్షుల నుంచి ఇతర మహర్షులు, వారి ద్వారా మేధావులు, వారి నుంచి సాధారణ మానవాళి. ఈ విధంగా వేద విజ్ఞానం మనకు అందించబడింది. తర్వాత ఈ వేద మంత్రాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. చదవటమే గురుముఖత నేర్చుకోవాలి. ఎందుకంటే స్వరముతో ఉంటాయి కనుక ఇవి అర్థం అవడం కష్టం గనక ఈ వేదాలకి భాష్యాలు వచ్చాయి. ఆ భాష్యాలకి వ్యాఖ్యానాలు రచించారు మహర్షులు. పురుష సూక్తంలో వేదముల ఆవిర్భావాన్ని గురించి చెప్పారు. తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః రుచ సామాని జజ్ఞిరే చందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత అంటూ ఇలా చెప్పారు కదా. సో పరమాత్మ నుండి, పరమాత్మ స్వరూపమైన యజ్ఞము, ఆ యజ్ఞములో నుండి ఋగ్వేదము, ఆ ఋగ్వేదము అంటే ఋక్కుల సంప్రదాయము ఋగ్వేదము. దయచేసి మాట్లాడుకుంటాము. అందరూ ఆడియో వీడియోలు మ్యూట్ చేసేసుకోండి. ఋక్కులు, రుచః అనంటే రుక్కులు, రుక్కు రుచౌ రుచః. రుక్ అంటే వేద మంత్రం ఒకటి, రుక్కులు చాలా. సామవేదము, అథర్వ వేదము, యజుర్వేదము ఇవన్నీ కూడా అందులో నుంచి వేదంలోంచి జన్మించాయి. ఛందోబద్ధమైనవి రుక్కులు. దేవతా స్తుతులు, స్తోత్రములు రుక్కులు. గద్యాత్మకంగా ఉన్నవన్నీ కూడా యజుస్సులు. గీతాత్మకంగా గానం చేయడానికి అనువుగా ఉండేవన్నీ సామములు. ఛందస్సులతో ఉన్నవి అథర్వములు. లౌకికమైన జ్ఞానాన్ని కూడా ఇచ్చేటటువంటివి అథర్వణ వేదంలో మనకి ఇవ్వబడ్డాయి. శతపథ బ్రాహ్మణంలో తేభ్యస్తప్తేభ్యో త్రయో వేద అజాయంత అని చెప్పబడింది. అంటే అగ్నిదేవుడు, వాయుదేవుడు, సూర్య భగవానుడు వీళ్ళందరూ కూడా తపస్సులు చేశారు. తపస్సు చేస్తే వారిలో ఈ 3 వేదాలు కూడా ఆవిర్భవించాయి, జనించాయి. తర్వాత అథర్వణ వేదం ఆవిర్భవించింది అని చెప్తారు. అథర్వణ మహర్షి హృదయంలో. ఇలా 4 వేదాలు కూడా మనకి త్రయీ వేదముల కింద వ్యవహరింపబడుతూ అనుగ్రహించబడి ఇవ్వబడ్డాయి. ఈ విషయాన్ని కూడా మనం మీమాంసా గ్రంథంలో ఒక సూత్రంలో చెప్పారు. తేషాం ఋగ్మంత్రార్థావసేన పాద వ్యవస్థ
గీతిషు సామాఖ్య శేష యజు శబ్ద. అర్థాన్ని అనుసరించి పాద వ్యవస్థ కల ఛందోబద్ధమైన మంత్రాలను సూక్తాలను రుక్కులు అంటారు. సూక్తము అంటే మంచి, చక్కగా, మంచిగా, ఉక్తము వచ టు స్పీక్, వదతి చెప్పబడినది, బాగుగా చక్కగా చెప్పబడినవి సూక్తాలు. బాగా చెప్పబడేవి ఎప్పుడు పరబ్రహ్మమును గురించే. ప్రకృతి శక్తులన్నీ పరమాత్మ యొక్క ప్రతీకలు, విండోస్ అంటుంటారు ఈ కాలంలో ఆంగ్ల భాషలో. ఇంకా రుక్కులు అవి పాడదగిన వాటిని, ఆ రుగ్మంత్రాలని పాడితే వాటిని సామములు అంటాము. సామగాన ప్రియులు దేవతలు. ఇంకా మిగిలినవి గద్యాలు కదా, ఆ గద్యాలని యజుస్సులు అని అంటారు. సర్వానుక్రమణి వృత్తి అనే ఒక గ్రంథము, దాని భూమికలో ఇలా చెప్పారు. వినియుక్తస్య రూపశ్చ త్రివిధః సంప్రదర్శ్యతే ఋగ్యజు సామ రూపేణ మంత్రో వేద చతుష్టయే. యజ్ఞంలో 3 రకాలైనటువంటి మంత్రాలను మనం వినియోగిస్తాము. 3 రకాల మంత్రాలు వినియోగించబడతాయి. 4 వేదాలలోనూ కూడా అవి ఉన్నాయి. అవి రుక్కులు, యజుస్సులు, సామములు అని చెప్పారు. వేదసారము ఉపనిషత్తులు. వేదాంతము అని అంటాము ఉపనిషద్ విజ్ఞానాన్ని. వేద అంటే మంత్రములు, సంహితలు, బ్రాహ్మణములు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అన్నారు. ప్రతి బ్రాహ్మణము యొక్క చివరిలో, ప్రతి ఆరణ్యకము యొక్క చివరిలో ఉపనిషత్తులు ఇవ్వబడ్డాయి. అయితే ఉపనిషత్తులని వేదముల చివరి భాగము అని అంటాము. అంటే చివరి భాగం అంటే అలా ఏదో చివరి ఉన్నాయని అర్థం కాదు. వేదముల సారం మొత్తం అందులో ఇవ్వబడింది. వేదాంతము, వేద అంతము, దాని యొక్క పారము, దాని పారాన్ని చేరితే కలిగే జ్ఞానం వేదాంతం. ఆ వేదాంత విజ్ఞానం మనకి ఉపనిషత్తుల్లో ఇవ్వబడింది. మనము ఈ వేదాలని ఉంటే రావచ్చు ఇద్దరు కూడా, ఊరిద్దరు అంటే మా అన్నయ్య వస్తుంది. అదే ఇంకెవరన్నా ఉంటే రావడానికి. మీరు దయచేసి వీళ్ళందరూ ఆడియో వీడియోలు మ్యూట్ చేయండి. సరిత గారు ప్లీజ్. శ్రద్ధతో సరిత గారు. మా ఇంటి విషయాలు మాట్లాడుకుంటారా క్లాస్కి వచ్చాక? మనం వేదాలని, వేద మంత్రాలని చదవడానికి, అధ్యయనం చేసుకోవడానికి 6 వేద అంగములు ఇవ్వబడ్డాయి. 4 వేదాలకి 4 ఉపవేదాలున్నాయి. తర్వాత మనకి 6 వేదాంగాలు. శిక్ష, వ్యాకరణం, ఛందో, నిరుక్తం, జ్యోతిషం తథా కల్పశ్చేతి షడంగాని. ఈ 6 అంగములతో అంగి అయిన వేదాన్ని మనం చదివి అధ్యయనం చేయాలి, గ్రహించుకోవాలి. సాంగోపాంగ వేదాధ్యయనము చేసిన పండితులు అంటారు. స అంగ ఉపాంగ. అంగములు అంటే ఇప్పుడు శిక్ష, వ్యాకరణం 6 తెలిసిపోయాయి. ఉపాంగములు ఏమిటి అని అంటే షడ్దర్శనాలు. షడ్దర్శనాలను కూడా అధ్యయనం చేస్తేనే వేదాలని బాగా అధ్యయనం చేసి తెలుసుకోగల శక్తి కలుగుతుంది. సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస దర్శనము, వీటిని షడ్దర్శనాలు అంటారు. వీటిని మహర్షులు రచించారు. వేదములలో ఉన్న సారాన్ని ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క వ్యూ పాయింట్ అంటాం, దృక్కోణంలో సత్యాన్ని గ్రహించి, ఈ సృష్టి ప్రకృతి కనిపిస్తోంది, ఈ సృష్టిని, ప్రకృతిని, ఇందులో ఉన్న నేను అనే జీవుడిని, దీని సృష్టికర్త అయిన పరమాత్మ అంటే జీవుడు, దేవుడు, ప్రకృతి, ఈ మూడింటి గురించిన వివేచన. ఈ వివేచన చేసేటప్పుడు దర్శించారు మహర్షులు. అంటే కళ్ళతో, బుద్ధితో చూడటం, గ్రహించడం కాదు, జ్ఞానంతో అనుభవించి, అనుభవంతో దృశ్య పశ్య అంటే భౌతిక చక్షువులతో కాకుండా జ్ఞాన నేత్రంతో దర్శించారు. కనుక వీటిని దర్శనములు అని అంటాము. వేదాల సారాన్ని దర్శనాల రూపంలో అనుగ్రహించారు. కానీ ఈ వేదాంగాలని, దర్శనాలు ఇవన్నీ చదివి అప్పుడు వేదాలని అధ్యయనం చేస్తే వేద విద్య బాగా వంట పడుతుంది అన్నమాట. ముఖ్యంగా వేదాంగాలని చదివి వేదాలు చదువుతారు. దర్శనాలు తర్వాత వచ్చినవే. ఇంకా ఆ వేద విజ్ఞానపు సారమే దర్శనాలలో ఉంది, అష్టాదశ పురాణాలలో, ఉప పురాణాలలో ఉంది, ఆగమ
శాస్త్రాలలో, ధర్మశాస్త్రాలలో ఉంది. మనకు ఉన్న మొత్తం ఆ జ్ఞాన రాశి అంతా కూడా శృతి, స్మృతి అనే 2 విభాగాలుగా మహర్షులు మనకి అనుగ్రహించారు. శృతులు అంటే వేదములు, శ్రు టు లిజన్, వినుట, వినబడినవి, పరమాత్మతో ఇవ్వబడి విన్న మహర్షులు మనకి అందించారు. మనము కూడా శృతి గురువుల ముఖతః విని నేర్చుకుంటున్నాము కనుక వినబడినవి శృతులు, నేరుగా వేదములు. స్మృతులు అంటే వేద సారాన్ని చదివి అర్థం చేసుకుని మననం చేసుకుని వాటి సారాన్ని స్మరించి గుర్తు తెచ్చుకుని మహర్షులు రచించి ఇచ్చినవి స్మృతి గ్రంథములు. దీని కూడా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. మనకి జ్ఞానాన్ని కలిగించే స్మృతి గ్రంథాలు ఉన్నాయి. లౌకికంగా ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఎలాంటి జీవన సరళిని కలిగి ఉండాలి, వీటన్నిటి నియమావళిని బోధించే ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. కనుక మనకి ఈ అష్టాదశ పురాణాల్లో, ఆగమ శాస్త్రాలు, ధర్మశాస్త్రాలలో, శ్రీమద్ రామాయణ మహాభారత ఇతిహాసాలలో, బాదరాయణుని బ్రహ్మ సూత్రాలలో, మనకి భగవద్గీత భారతంలోని అంతర్భాగం మహాభారతం, వీటన్నిట్లో కూడా వేద సారమే ఇవ్వబడింది. ప్రస్థానత్రయము అని అంటాము. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతని కలిపి ఈ మొత్తం ఇప్పుడు దాకా చెప్పుకున్నదంతా కలిపితే వైదిక వాంగ్మయం. ఈ వైదిక వాంగ్మయములో ఏ ధర్మం చెప్పారో అదే సనాతన ధర్మం. ఈ వైదిక వాంగ్మయం మొత్తానికి ఆధారము, మూలము ఏది అంటే వేదములు. మాధవాచార్యుల వారు వేదాల గురించి ఇలా చెప్పారు. యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ యో వేదేభ్యః అఖిలం జగత్ నిర్మమే తమహం వందే విద్యాతీర్థం మహేశ్వరం. అంటే సమస్త విద్యలకు కూడా నిధి అయిన పరమేశ్వరునకు నేను నమస్కరించుచున్నాను. ఆ పరబ్రహ్మము యొక్క నిశ్వాస రూపమే వేదము. నిశ్వాస రూపంలో వేదం బయటకు వచ్చింది మానవాళి యొక్క శ్రేయస్సు కొరకు. వేదములతో ఆ పరమాత్మ ఈశ్వరుడు ఈ విశ్వరచన చేశాడు. నిర్మమే, నిర్మించాడట ఈ సృష్టిని, ప్రపంచాన్ని. అలా చెప్పారు ఆయన. ఈ విషయాన్ని మనకి బృహదారణ్యకోపనిషత్తులో కూడా చెప్పారు. అస్య మహతోర్భూతస్య నిశ్వసితమే తద్ ఋగ్వేదః. ఋగ్వేదం ముఖ్యమైనది, మెయిన్, అత్యంత ప్రాచీనమైనది కనుక అక్కడ ఋగ్వేదః అన్నారు. అంటే 4 వేదాలు, వేద విజ్ఞానము అని మనం గ్రహించాలి. చతుర్వేదాలకి కూడా భాష్యాలు రచించారు, కొద్ది భాగాలకి కొంతమంది. కానీ శ్రీ సాయణాచార్యుల వారు స్వామి విద్యారణ్యగా ప్రసిద్ధిగాంచిన మహానుభావులు. ఈయన శ్రీ మాధవాచార్యుల వారి యొక్క సోదరులు సాయణాచార్యుల వారు. అలాంటి సాయణులు మాధవాచార్యుల విద్యారణ్యుల వారి ఆదేశము పైన సర్వమానవాళికి ఉపకరించే ఒక పని చెయ్యాలి అని కల్పించి 4 వేదాలకి కూడా భాష్యం రాశారు. మనకు అదే పరమ ప్రమాణము. 4 వేదాల భాష్యం చతుర్వేద భాష్యము. అక్కడ సాయణాచార్యుల వారు వేదాన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టుగా నిర్వచించారు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయో అలౌకికం ఉపాయం యో గ్రంథో వేదయతి స వేదః. అది వేదంట. సో బ్రాహ్మణ గ్రంథాలలో బ్రహ్మమును గురించి చర్చించారు. ఋగ్వేదముల సంహిత భాగంలో ఇవ్వబడిన మంత్రాలు ఉన్నాయి కదా, ఆ మంత్రాలను అనుసరిస్తూ యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో ఎలా ఆచరించాలో ఆ పద్ధతిని మొత్తం సవివరంగా చెప్పారు బ్రాహ్మణ గ్రంథాలలో. ఇంకా బ్రాహ్మణాలలో ఉన్న మంత్రాలు కూడా, ఋగ్వేద మంత్రాలంతా శక్తివంతమైనవి. ఆ వివరణలు కూడా ఒకప్పుడు ఎన్ని వేద శాఖలు, అన్ని బ్రాహ్మణ గ్రంథాలు ఉండేవి. కానీ కాల గమనంలో విశేషంగా 1000 సంవత్సరాల పైన తురుష్కులు చేసిన దాడులలో వారు మన వేద విజ్ఞానాన్ని, వేద గ్రంథాలని, దేవాలయాలని, దేవతా విగ్రహాలని అన్నిటినీ ధ్వంసం చేశారు, కాల్చి బూడిద చేశారు. వేల లక్షల గ్రంథ రాసి తాళపత్ర గ్రంథాలన్నీ నశించిపోయినా కూడా
మనకి ఏ మాత్రం ఏ కొద్ది మిగిలి ఉందో దానిలో ఉన్న జ్ఞానానికే ఆ ప్రపంచ మానవులందరూ ఆశ్చర్యపోతున్నారు. మన భారతదేశాన్ని గురుస్థానంలో పెట్టి ఆధ్యాత్మిక విద్యలో గౌరవిస్తున్నారు. అది మన అధ్యాత్మ విద్య, వేద సారం యొక్క గొప్పదనం. మనకి కలియుగ ప్రారంభంలో కూడా వ్యాస భగవానులు విభాగం చేసినప్పుడు 1132 వేద శాఖలు ఉన్నాయిట. ఈ 5000 సంవత్సరాలలోనే ఎన్నో లుప్తమయ్యి ఇప్పుడు కేవలం 11 వేద శాఖలు ఉన్నాయి. 1132లో 11 ఉన్నాయి అంటే చూడండి ఎలా నష్టపోయాము. ఈ 11 వేద శాఖలలో కేవలం 7 వేద శాఖలకి మాత్రమే ఇప్పుడు గురుముఖతః విద్యులకి నేర్పించే సామర్థ్యం ఉన్న గురువులు ఉన్నారు. మిగతా ఆ వేద శాఖల్ని ఉన్నా కూడా వాటిని చెప్పగలిగిన గురువులు లేరు. మళ్ళీ పరమాత్మ అనుగ్రహంతో స్వయంగా జన్మతః ఆ జ్ఞానాన్ని పొందగలిగే శక్తిమంతులైన దైవాంశ సంభూతులైన బ్రాహ్మణోత్తములు జన్మించాలి. వాళ్ళు మళ్ళీ ఆ లుప్తమైన వేద ఆ భాగాలన్నిటినీ ఉద్ధరించాలి. మానవాళికి శ్రేయస్సు కోసం ఇవ్వగలగాలి అని మనమందరం పరమాత్మని ప్రార్థిద్దాం. వేదము అనేది ఈశ్వరీయ జ్ఞానము అంటే శివుడంటే పరమాత్మ, పరబ్రహ్మమునకు సంబంధించిన జ్ఞానము అని చెప్పుకున్నాం కదా. ఈ వేదాలలో దేశభక్తిని చాటించే రాష్ట్రీయ గీతాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన గీతం, మానవులమందరము హైందవులమందరము ఆ గీతాన్ని మనం ఆలాపించాలి ప్రతిరోజు కూడా. నేను దాన్ని కూడా మీకు గ్రూప్ లో పెట్టగలిగితే పెడతాను. అది చాలా గొప్పది. వేదము అంటేనే అసలు విజ్ఞాన శాస్త్రం. ఇప్పుడు సైంటిస్టులు మేము ఏదో చాలా సైంటిఫిక్ గా రేషనలిస్టిక్ గా మేము చెప్తున్నాము, మీరంతా మూర్ఖపు జ్ఞానం అంటారు. ఆ పాశ్చాత్య అందరూ కాదు, కొంతమంది ఆ మోహంలో పడ్డవాళ్ళు కొంతమందిని. కానీ అసలు వేదము అనేదే మోస్ట్ సైంటిఫిక్ అంటే ఏమిటి? ఒక క్రమబద్ధమైన పద్ధతిలో న్యాయ దర్శనంలో ఎలా చెప్పారో ఆ పద్ధతిని పాటిస్తూ ఏది చెప్తే అదే సైంటిఫిక్ గా చెప్పడం. అంతేగాని ఏవో కెమికల్స్, రసాయనాలు వాటి గురించి చెప్పడం మాత్రమే విజ్ఞానం కాదు. ఆ పద్ధతిలో శాస్త్రబద్ధంగా చెప్పగలగడమే. వేదమంతా శాస్త్ర విహితమే. వేద మంత్రాలలో సృష్టి గురించి చెప్పారు, సమస్త లౌకిక విద్యల గురించి చెప్పారు, బ్రహ్మ జ్ఞానాన్ని బోధించారు మనకి మొత్తం సంపూర్ణంగా. వేద మంత్రాలలో ఈ ప్రకృతి శక్తుల గురించి చెప్పారు. ప్రకృతి శక్తుల స్తోత్రాలు, సూక్తాలు ఉన్నాయి. ఇంకా వాటితో పాటుగా వ్యోమగామి విద్య, జలయాన విద్య, జల కటక తత్వ విద్య, విద్యుత్ విద్య అంటే ఎలక్ట్రిసిటీ, మెరుపుల గురించి చెప్పారు, మేఘాల గురించి చెప్పారు, వర్షాలు కురవడం గురించి చెప్పారు, నక్షత్ర విద్య గురించి చెప్పారు, గ్రహ నక్షత్ర గోళాలు, ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ అంతా మన వేదాల్లో నుంచి వచ్చిందే. వృద్ధులైపోయాక ఆ వార్ధక్యము పోయి దేహానికి యవనత్వం తెప్పించగలిగిన విద్య మన వేదాలలో, వేద మంత్రాలలో ఉంది. ఇంకా శస్త్ర చికిత్సలు, ఆపరేషన్లు చేసి కృత్రిమ అవయవాలను పెట్టే ఆ విద్య అప్పుడే ఆ కాలంలో వేదాలలోనే ఉంది. ఆడవారు కూడా కొంతమంది ఇలా శస్త్ర చికిత్సలు చేసి యుద్ధాలు జరిగేవి. అప్పుడు కూడా యుద్ధాల్లో కాలు విరిగిపోతే కొత్త కాలు ఆ కాళ్ళు పెట్టేవారట. ఇప్పుడు జైపూర్ కాలు అంటారే అలా. ఇప్పుడిప్పుడు వచ్చినవి కావు, ఇవన్నీ వేదాల్లో ఉన్నది కనుక దాని మీద వృద్ధి చేయబడి ఈ శాస్త్రాలన్నీ కూడా మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లా అనేది కానీ, ఇప్పుడు ఏ విజ్ఞాన శాస్త్రాలు ఉన్నాయో వీటన్నిటికీ మూలం వేదాలే. ఇంకా గణిత విద్య, మొత్తం గణిత విద్యకి ఆధారం గణిత విద్య ఒక్కటే కాదు, అన్ని విద్యలు, మొత్తం ఏమేమి విద్యలు ఈ కాలంలో కూడా పిల్లలందరూ అధ్యయనం చేస్తున్నారో వాటన్నిటికీ మూలం వేదమే. వేదాల మంత్రాల వలన డెవలప్ చేసిన శాస్త్ర గ్రంథాలు సంస్కృతంలోనే మూలాలు ఉన్నాయి. వాటిని అనువదించి ఆ సారాన్ని తీసుకుని ఎక్స్పెరిమెంట్లు చేసి స్వమేధతో డెవలప్ చేసి బుక్కులు, పుస్తకాలు, గ్రంథాల కింద రచించారు. ఇంకా వేదాలలో షోడశ సంస్కారాలని గురించి పరమ అద్భుతంగా వివరించారు. వివిధ రకములైన ఉపాసనలు, వందల ఉపాసనలని ఇచ్చాయి మనకి వేద మంత్రాలు, ఉపనిషత్తులు కూడా.
ఆ ఉపాసనలు ఎలాంటివి అనంటే ప్రకృతిని ఉపాసించడం ముందు, స్థూలం నుంచి సూక్ష్మానికి ఎలా వెళ్ళాలి అనే పద్ధతులని మనకి తెలియజేసే మంత్రాలు ఉన్నాయి. వేదాలలో సమాజ వ్యవస్థ గురించి చర్చించారు. కృషి, గోరక్ష, వాణిజ్యం అని అంటారే, కృషి అంటే పొలాలు ఎలా పండించాలి పంటలు, గోరక్ష అంటే ఆవులు, ఎద్దులు, ఇంకా ఏనుగులు, గుర్రాలు మొదలైన జంతువులన్నింటి గురించిన జ్ఞానము మనకి వేద మంత్రాల్లో ఉంది. ఇంకా వాణిజ్యం ఎలా వ్యాపారం చేయాలి, దేశాంతరాలకి కూడా, ఇప్పుడు విదేశాలు, ఒకప్పుడు మొత్తం భారతదేశమే, ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఎలా ఎగుమతి దిగుమతులు, అవన్నీ కూడా అందులో మనకి వేద మంత్రాలలో ఉన్నాయి. వేదాలలోనే వేదము ఎలా ఆవిర్భవించింది అన్న విషయాన్ని కూడా చెప్పారు. వేదముల యొక్క నిత్యత్వాన్ని, నూతనత్వాన్ని, సత్యత్వాన్ని వేద మంత్రాలే నిరూపించాయి. వేదములు స్వతః ప్రమాణములు అని చెప్పుకున్నాంగా, స్వతః ప్రమాణం, పరతః ప్రమాణం, అలా శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇది మిగతా వాటికి ప్రమాణం వేద గ్రంథం, వేదానికి వేదమే ప్రమాణ గనక శబ్ద ప్రమాణం అంటాము. వేదద్రష్టలైన ఋషికలు అంటే కేవలం పురుషులు మాత్రమే కాకుండా ఆడవారు కూడా ఋషికలు ఉన్నారు, మంత్ర ద్రష్టలు ఉన్నారు, బ్రహ్మవాదినులు ఉన్నారు. నేను ఒకసారి మంథని వేద సభలలో సనాతన ధర్మంలో స్త్రీ, వేదములో ఉపనిషత్తులలో ఋషికలు అనే అంశం మీద మాట్లాడాను. మన దగ్గర కూడా వెబినార్ లో మాట్లాడమన్నారు మన ప్రభాకరరావు మహోదయులు, మాట్లాడతాను ఎప్పుడైనా. సో చాలా మంది ఋషికలు వేద మంత్రాలని దర్శించి మంత్ర ద్రష్టలయ్యారు. వేదాలలో ఈశ్వర ప్రార్థన, అసలు పరమాత్మను ఎలా ప్రార్థించాలి అన్నది కూడా మనకి నేర్పించారు. వేదముల తాత్పర్యము ఏమిటి అనంటే పరమాత్మను గురించిన జ్ఞాన బోధ చెయ్యటం. వేదాలలో కర్మకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది అని చెప్పుకున్నాం కదా. కర్మకాండ 3 భాగం అంతా కర్మకాండ. ఎలాంటి కర్మలు ఎలా చెయ్యాలి, లేచినప్పటి నుంచి పడుకునేదాకా, శరీరము వచ్చినప్పటి నుంచి దేహాన్ని వదిలి వెళ్ళిపోయేదాకా చేయవలసిన మొత్తం ఈ లోకంలో సుఖంగా ఉండడానికి, పరలోక ప్రాప్తికి కూడా చేయవలసిన కర్మలన్నిటినీ 3 వంతులు వేదంలో చెప్పి 1 వంతులో మనకి జ్ఞానాన్ని బోధించారు. జ్ఞానకాండ, బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని పొందే మార్గాలని చెప్పారు. ఇష్ట ప్రాప్తిని కలిగించడం, అనిష్టాన్ని పరిహరింపజేయడం వేదము యొక్క పని. వేదము విధి రూపంలో, నిషేధ రూపంలో ఉంటుంది. అంటే ఈ పనులు చెయ్యాలి, చేసి తీరాలి, ఇవి చెయ్యకూడదు, చేస్తే నష్టం, ఇది చెయ్యండి, అవి చెయ్యొద్దు అని ప్రభువులా శాసిస్తుంది కనుక వేదాన్ని ప్రభు సంహితములు అని అంటాము. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్ మా ప్రమదః. అలాగే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని నో ఇతరాణి, యాన్యస్మాకం సుచరితాని తాని త్వయా ఉపాస్యాని నో ఇతరాణి. ఇవే చెయ్యండి, ఇతరములు చేయవద్దు అంటూ మనకి ప్రబోధించింది వేదం. కనుక ఏ విధంగా చెయ్యాలో చెప్పడము విధి, ఏది చెయ్యకూడదో చెప్పడము నిషేధము, నిషేధించడం. కనుక వేద ధర్మమే మానవ జాతిని సన్మార్గంలో నడిపించగలిగిన ఏకైక మార్గం. విశ్వంలోని సమస్త సమస్యలకు కూడా వేదోక్త వైదిక జీవన విధానమే సంపూర్ణమైన సమాధానము అని ఆ మేధావులందరూ, ప్రపంచ మేధావులందరూ కూడా చాలా మంది నిర్ధారించారు, మనకు తెలియపరిచారు. ప్రకృతిలో ఉన్న కాలుష్య నివారణకి గాని, సకాల వర్ష ప్రాప్తికి, పర్యావరణ పరిరక్షణకి, ఆనందమయమైన సమాజ వర్ధనానికి వృక్ష నిర్మాణం అనేది చాలా ముఖ్యం. నిత్యాగ్నిహోత్ర విధానం ముఖ్యం. యజ్ఞ ఆచరణ, గురుకుల విద్యా విధానాలు సరైన మార్గాలు అంటూ వేదం బోధించింది. దీన్ని గ్రహించి ఆచరిస్తే మన మానవాళి ఆనందంగా ఉంటుంది. అనంతావై వేదాహ అన్నారు కదా, వేదాలు అనంతాలు. భరద్వాజ మహర్షిట 300 సంవత్సరాలు ఆయన ఆయుర్దాయంట. ఆయనకి తెలుసు మహర్షులు గనక
300 సంవత్సరాలు వేదాలను అధ్యయనం చేసి ఇంకా 307 అవ్వబోతూ ఉందనగా బ్రహ్మను గురించి ఆయన తపస్సు చేశారట. సో ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అవగానే నాకు ఇంకా 300 ఏళ్ల ఆయుర్దాయం ఇవ్వమనంటే ఆయన ఇచ్చాడు. 600 ఏళ్ళు కూడా వేదాధ్యయనం చేస్తూ ఆ చివరి సంవత్సరంలో మళ్ళీ తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఓ బ్రహ్మదేవా, నాకు వేద విజ్ఞానం మొత్తం వేదాలన్నిటినీ నేర్చుకోవాలి అనుంది. నేను ఇప్పటిదాకా ఎంత విద్యని అభ్యసించాను, ఇంకా ఎంత వేదరాశి మిగిలి ఉంది, నాకింకా ఎన్ని సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఇస్తే నేను మొత్తం వేదాలన్నీ చదవగలుగుతాను అని అడిగాట. అంటే దానికి చెప్తే అన్నేళ్ల ఆయుర్దాయం ఇవ్వు అని కోరాలని ఇతని కోరిక. ఇంకా కోరలా అనేటప్పటికీ బ్రహ్మదేవుడుట ఇతన్ని ఈ భరద్వాజుడి ఇక్కడ కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన ఎదురుగా పెద్ద పర్వతాలు, ఎడం వైపున పెద్ద పర్వతాలు, కుడివైపు పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. ఆయనట బ్రహ్మదేవుడు 3 గుప్పిళ్ళ ఇసక తీసి ఇలా 3 గుప్పిళ్ళు వేసి, ఇదిగో వేదములు ఈ పర్వతములంతా ఆకారం కలవి, నువ్వు ఇప్పటిదాకా నేర్చుకున్న విద్య ఇదిగో ఈ 3 గుప్పిళ్ళ ఇసక అని చూపించాటంటే ఎన్ని లక్షల కోట్ల సంవత్సరాలు జీవించిన వేద విజ్ఞానం సంపూర్ణంగా ఎవ్వరూ గ్రహించలేరు అని చెప్పే సత్యాన్ని మనం తెలుసుకోవాలి దీనివల్ల. కనుక అంత గొప్పది. సో ద్వాపర యుగాంతంలో ఏకాండంగా ఉన్న వేదాన్ని 3గా చేసి వేదవ్యాసులు విభాగం చేసి ఆయన ఈ 4 వేదాలను తన శిష్యులైనటువంటి పైలుడికి ఋగ్వేదం, వైశంపాయనుడు ఆయనకి యజుర్వేదం, జైమిని మహర్షికి సామవేదం, సుమంతుడికి అథర్వణ వేదం, మొత్తాన్ని 4 శిష్యులకి 4 వేదాలని నేర్పించి మీరు ఈ వేదాలని వ్యాప్తి చేయండి, బోధించండి అని పంపించాట ప్రపంచంలోకి అన్నమాట. వేదము నిత్యము, వేదాలు ఎలా ఆవిర్భవించాయి అన్న విషయాలని ఆ ఋగ్వేదం 10వ మండలం 71వ అనువాకాలు ఉంటాయి అందులో. ఆ మంత్రాలలో మొదటి మంత్రంలో ఇలా చెప్పారు, బృహస్పతే ప్రథమం వాచో అగ్రం యత్ ప్రైరత నామధేయం దథానాక యదేషాం శ్రేష్టం యదరి ప్రమాసీత్ ప్రేణ తదేషాం నిహితం గుహావికి. అంటే ఈశ్వరుడు వేదవాణికి స్వామి, యజమాని. ఆ దివ్యమైన వాణి మహర్షుల హృదయాలలో ఉత్పన్నమైంది. ఆ వాణిని ఋషులు తమ హృదయాల నుంచి బహిర్గతం చేసి దానితో వస్తువులకి పేర్లను పెట్టారట, నామధేయాలను ఇచ్చారు. ఈ మంత్రంలో జ్ఞానము భాష ద్వారా, వాణి ద్వారా మహర్షుల హృదయాలలో ప్రకటితమవుతోంది అని చెప్పబడింది. జ్ఞానము భాషతో పాటుగా ఉత్పన్నమవుతుంది. ఒక పదం అనగానే దాని జ్ఞానం ఉంటుంది కదా. వేదాల రూపంలో ప్రకటింపబడిన వేద భాష అది దైవ భాష, సంస్కృత భాష. అందుకే మనమందరం కూడా సంస్కృత భాషని తప్పనిసరిగా నేర్చుకోవాలి. వేద మంత్రాలను చదవగల అర్హత పొందడానికి సాధన చేయాలి. సో సంస్కృత భాష, వేద విజ్ఞానము ఈ ఇవి సృష్టి ప్రారంభం నుంచి ఉన్నాయి. వీటికి ముందర మరొకటి ఏదీ లేదు, జ్ఞానం గాని భాష గాని. మహాభారతంలో వేదాల నిత్యత్వాన్ని చెప్పే ఒక శ్లోకం, అనాది నిధన నిత్య వాగుత్సృష్ట స్వయంభువ ఆదో వేదమయీ దివ్య యతః సర్వాహ ప్రవృత్తయః. సృష్టి ప్రారంభంలో స్వయంభువుడైన పరమాత్మ నుంచి వేదవాణి బయటికి వచ్చిందిట. అది దివ్యమైంది, నాశన రహితమైనది. అది నిత్యము, సత్యము, ఆద్యంతాలు మధ్యము కూడా లేనిది. ఆ వాణి వల్ల జగత్తులో సమస్త ప్రవృత్తి ఏర్పడినాయి. అంటే వేదాలు ప్రవృత్తి మార్గాన్ని చెప్తోంది, నివృత్తి మార్గాన్ని కూడా బోధిస్తోంది. ప్రవృత్తి మార్గము అంటే ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, ఎలా ఆనందంగా సుఖంగా బ్రతకాలి అన్న మార్గాన్ని తెలియజేయడం, అది ప్రవృత్తి మార్గం. ఏ యజ్ఞయాగాదులు చేస్తే సుఖ భోగాలు, స్వర్గము వస్తాయో, సత్సంతానము, మంచి భార్య బిడ్డలు, ఐశ్వర్యము, అధికారం, ఇలా గృహము, దాసదాసీలు అన్ని కూడా అన్నమాట. అలా ఈ సత్సంతానంతో భూలోకాన్ని జయిస్తాడట పురుషుడు. ఇంకా యజ్ఞ ఆచరణ వల్ల భూవర్లోక సుఖాలు పొందుతారట. అంటే
స్వర్గాది లోకాలు పొందుతారు. ఇంకా నివృత్తి మార్గము, ఇదంతా ప్రవృత్తే. నివృత్తి మార్గము అంటే ఈ భౌతిక ఆముష్మిక సుఖ భోగాల నుంచి మరలిపోవడం. నిజమైన నిత్య అనిత్య వస్తు వివేకం కలిగితే, శుద్ధమైన జ్ఞానము కలిగితే, ముముక్షువు అయితే మోక్షేచ్ఛ పొందాలి అనే కోరిక ఉన్న వారికి నిజమైన జ్ఞానం వల్ల కలిగే వైరాగ్యము లభిస్తాయి. ఆ వైరాగ్యంతో సాధన చేయటము అది నివృత్తి మార్గం, ముక్తి పొందటము. నివృత్తి మార్గంతో ముక్తులవుతారు సాధకులు. జ్ఞానాదేవతు కైవల్యం కదా, జ్ఞానము కలిగితే నిజమైన జ్ఞానం, ముక్తి లభిస్తుంది. ముక్తి గురించి తెలుస్తుంది. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. వేదాలను మంత్రభాగము, సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులుగా 4 భాగాలుగా విభజించారని చెప్పాం కదా. కొంతమంది ఏం చెప్తారంటే ఈ 4 కూడా వరుసగా ఒక్కొక్కటి బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమ వాసుల కొరకు నిర్దేశించబడ్డాయి అంటూ చెప్తారు. అందులో కూడా తప్పులేదు. కనుక అలా సమన్వయించుకుని కూడా మనం నేర్చుకోవచ్చు. అంటే వీటన్నిటిలో కూడా ఇలా 4 భాగాలు ఉన్నాయిగా. వీటిల్లో 4 వేదాలు అన్నాం కదా, కానీ యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం అని 2 భాగాలుగా ఉంది కనుక మనం 5 శాంతి మంత్రాలను చెప్పుకుంటాము. శాంతి మంత్రం అంటే విశ్వశాంతి కలగాలి, మనిషికి శాంతి కలగాలి అని. వేదములు చదివేటప్పుడు గురుముఖత ఒక పద్ధతిలో స్వరంతో నేర్చుకుంటారు. ఉపనిషత్తులు, వేదసారమైన ఉపనిషత్తులను అధ్యయనం చేసేటప్పుడు మటుకు ఒక్కొక్క వేద విద్యకి కూడా ఇదే వర్తిస్తుంది. ఆ వేదానికి సంబంధించిన శాంతి మంత్రం ఉంటుంది. అలా ఋగ్వేదానికి ఋగ్వేద శాంతి మంత్రం 4, 5. యజుర్వేదంలో కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేదం కనుక వేద శాంతి మంత్రాలు 5 ఉంటాయి. వేద విద్య ప్రారంభించేటప్పుడు, ఉపనిషత్ విద్య ప్రారంభించేటప్పుడు ఈ శాంతి మంత్రంతో చెయ్యాలి. మనం కూడా అదే పాటిస్తాము. ఋగ్వేదము రుక్కులతో అంటే స్తోత్రములతో ఉంటుంది. రుచస్తుతౌ అనే ధాతువు, రుక్ అనే పదం రుచస్తుతం అనే ధాతువు నుంచి వచ్చింది. రుక్కులు అంటే మంత్రములు, దేవతా స్తోత్రములు, అది కలది ఋగ్వేదము. అగ్ని సూక్తముతో ప్రారంభమవుతుంది ఋగ్వేదము. ఇంద్ర సూక్తం, మిత్ర సూక్తం, వరుణ సూక్తం, సోమ సూక్తం, వాయు సూక్తం, పృథ్వీ సూక్తం, రాత్రి సూక్తం, సూర్య, ఇలా మొదలైన అన్ని ప్రకృతి శక్తులను కూడా, దేవీ దేవతలను కూడా, అదితి సూక్తము, ఎన్నో సూక్తాలు, రాత్రి సూక్తం, వాయు సూక్తం, జావా పృథ్వీ సూక్తం, దివారాత్ర సూక్తాలు, సమస్త ప్రకృతి శక్తుల దేవీ దేవతల సూక్తాలు కూడా ఋగ్వేదంలో ఉన్నాయి. ఈ దేవతలని స్తోత్రించే రుక్కులు ఇవి ఛందోబద్ధంగా ఉంటాయి. కేవలము ఛందస్సు మాత్రమే కాదు, స్వర సహితంగా ఉంటాయి. స్వరము అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అనే 3 భేదాలతో ఉంటాయి. సూక్తము అని అన్నాం కదా, ఉక్తము అంటే బాగుగా చక్కగా చెప్పబడింది అని అర్థం. వేదంలో పురుష సూక్తం, స్త్రీ సూక్తం, నారాయణ సూక్తం, భూ సూక్తం, ఇళా సూక్తం, మేధా సూక్తం, మన్యు సూక్తం, హిరణ్యగర్భ సూక్తం, నాసదీయ సూక్తం, ఇంకా అనేకమైన సూక్తాలున్నాయి. ఈ సూక్తములను మనకు ప్లీజ్ మ్యూట్ యువర్ సార్ మీరు అందరూ మ్యూట్ చేసుకోండి ప్లీజ్. వాడు Excuse me. ఇది మంచిది పోయింది. ఇదిగో ఇది చూడు బాబు, మంచిది ఎందుకట్లా. శ్రీలత గారు ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. కంటిన్యూస్ గా మీ మాటలు వస్తున్నాయి. మ్యూట్ చేసేస్తా, అంటే మీకు ఇబ్బంది లేదు, మ్యూట్ చేసేస్తాను.
వాళ్ళందరినీ మ్యూట్ చేయండి. కడగాల. మాట్లాడుతున్నారు. సో ఇలా అనేకమైన సూక్తాలు ఉన్నాయి మనకి. యజుర్వేదం మధ్యలో ఈ రుద్రం చివరికి పోయినాడు. మన దగ్గర చాకు ఉందిలే. అమ్మ శ్రీలత గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లోనే ఉన్నాను మేడం నేను. అక్కడి నుంచి ఎంత డిస్టర్బెన్స్ అమ్మా. మ్యూట్ లో ఉంటే మాట్లాడలేరు కదమ్మా. అది కొంచెం ఒక్కసారి, ఎందుకంటే క్లాస్ మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు. ఆ ఫ్లో ఆగిపోతుందమ్మా, మిగిలిన వాళ్ళకి డిస్టర్బెన్స్. అది అందరూ మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ ఆల్ కొట్టినా మీరు మధ్యలో డిస్టర్బెన్స్ ఇస్తున్నారు. అది కొంచెం సో కంటిన్యూ చేయండి అమ్మా. యజుర్వేదం మధ్యలో శ్రీరుద్రం ఉంది. నమక చమక స్తోత్రం, పరమేశ్వర స్తుతి. సో దాని మధ్యలో మనకు శివ పంచాక్షరి మహామంత్రం, అత్యంత పవిత్రమైన ఆ మంత్రం మనకి నిగూఢంగా ఒక రత్న పేటికలో దాచిపెట్టినట్లు శివ అనే 2 అక్షరాల మణిని దాచారని చెప్తారు మనకి. వేదంలోని వాక్యాలని మనం మంత్రాలు అంటాం కదా. మననాత్ త్రాయత ఇది మంత్రః అంటే మనం మననం చేస్తే మనని కాపాడేవి మంత్రాలు. మనన త్రాణకరాహ మంత్రాహ, ఈశ్వరుడి ఆదేశాన్ని మనం మననం చేయాలి, విచారించాలి, ఆలోచించాలి, యజ్ఞయాగాది క్రతు ఆచరణ చేయాలి. మంత్రాల ప్రయోగంతో యజ్ఞాచరణ వల్ల మనము ఆ కోరుకున్న ఫలాలని పొందగలుగుతాము. ఇంకా మన అనంటే మన అవబోధనే, ఆలోచించదగిన విషయాలని ఆలోచించడానికి ఉపకరించేవి మంత్రాలు. ఆలోచించదగిన విషయాలు ఏవి అంటే వేటి వల్ల ఐహికాముష్మిక సుఖాలు పొందుతామో, నిశ్రేయస్సుని ముక్తిని పొందుతామో వాటిని గురించి వివేచన చేయడం అంటే పరబ్రహ్మ తత్వాన్ని బోధించే వాక్యాలు. వాటిని మననం చేయాలన్నమాట. తైత్రీయోపనిషత్తు శిక్షావళిలో 2వ అనువాకంలో ఉచ్చారణ, వేద మంత్రాల ఉచ్చారణ ఎలా ఉండాలి అని దానికి సంబంధించిన అంశాలను 6 చెప్పారు. శీక్షాం వ్యాఖ్యా శ్యామః వర్ణః స్వరః మాత్రా బలం సామ సంతానక ఇత్యుక్తః శీక్షాధ్యాయః అని. అంటే వర్ణము, అక్షరాలు, అచ్చులేవి హల్లులేవి, స్వరః వాటిని ఎలా పలకాలి, మాత్ర ఎన్ని మాత్రలతో పలకాలి, ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర, అలా బలము ఎంత ఫోర్స్ పెట్టి కాఖా గాఖంగా అనేటప్పుడు కా చ టా తా ప అలా అవి మామూలుగా పలుకుతాం. ఖ ఖ హ ఛ థ అనాలి అంటే ఫోర్స్ కదా. ఆ ఎంత బలం పెట్టాలి అన్నది, సామము అక్షరాలు పదాల మధ్య ఎంత గ్యాప్ ఉండాలి, సంతానము, ఇలా వీటన్నిటి గురించి కూడా చెప్పేటటువంటి శాస్త్రము. ఈ శిక్షా శాస్త్రాన్ని 6 శాస్త్రాలు అంగాలు నేర్చుకుంటేనే వేదాన్ని చక్కగా నేర్చుకోగలుగు. సామ అనంటే కూడా సమ సంబంధమైనది సామము. సంతానము, తాన అంటే తన, టు స్ట్రెచ్ అనే ధాతువు. తానము అంటే వ్యాప్తి. పర సన్నికర్ష సంహిత అని అంటారే, సంహితల గురించి చెప్తారు. సో మంత్రహీనో స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్త న తమర్థమాక స వాగ్వజ్రో యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని పాణినీయ శిక్ష దాంట్లో పతంజలి మహర్షి రాశారు. మంత్రహీనః స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తః నా తత్ అర్థం తం అర్థం ఆక. ఎప్పుడైనా కూడా వేద మంత్రాలని చదివేటప్పుడు స్వర సహితంగా చదవాలి. స్వరములు అంటే ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అనే 3 రకాలుగా ఉంటాయి. ఉచ్చైరుదాత్తః, నీచైరనుదాత్తః, సమాహారః, స్వరితః. మన నిత్యం మాట్లాడే మాటల్లో కూడా ఈ తేడాలు ఉంటాయి. వేద మంత్రాలలో పాటించి తీరాలి. ఇది స్వరంలో తేడా వస్తే అర్థంలో తేడా వచ్చేస్తుంది. దానికి ఉదాహరణగా ఇంద్రశత్రుర్ వర్ధస్వ అనే వాక్యాన్ని గురించి చెప్తూ ఉంటారు. యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని. ఒకసారిట రాక్షస గురువు దేవేంద్రుడిని సంహరించే మహాపరాక్రమవంతుడైన రాక్షస వీరుడు ఆవిర్భవించాలి అనే సంకల్పంతో మంత్రాలు చెప్తూ హోమం చేస్తున్నారట, యాగం.
ఆ హోమ ఆ దానికి మంత్రాలు ఉంటాయి కదా, ఈ హోమ మంత్రాలను ఉచ్చరించేటప్పుడు ఆది ఉదాత్తం బదులు అంత ఉదాత్తం పలికి స్వరంలో కొద్ది తేడా వచ్చేటప్పటికే షష్ఠి తత్పురుష అర్థములు రావలసినది కర్మధారేము తత్పురుష బకువ్రీహి ఇలా సమాసాలలో ఉంటాయి తెలుసు కదా. బకువ్రీహి అర్థం వచ్చి ఇంద్రుడిని సంహరించే శక్తి కలవాడు రావాలి అనే అర్థం బదులు ఇంద్రుడు శత్రువుగా ఉండి చేత సంహరింపబడి మహావీరుడు ఉద్భవించాలి అనే అర్థం వచ్చి దేవేంద్రుడి చేతిలో చంపబడిన వృత్రాసురుడు అందులో నుంచి జన్మించాడు, ఆవిర్భవించాడు హోమకుండం. హోమంలోంచి వచ్చాడు గనక అసురుడైన పరమ ధర్మాత్ముడే, ఆయన కూడా విష్ణు భక్తుడు అయినా కూడా దేవతలతో యుద్ధం చేశాడు, రాక్షసుల పక్షాన దేవేంద్రుడు సంహరించాడు. సో ఇలా అనేకంగా చెప్తూ ఉంటారు. ఇవన్నీ తెలుసుకోవాలి. వేదాలకు అనేకమైన పేర్లు ఉన్నాయి. వేదాన్ని శృతి అంటాము, అనుశ్రవం అంటాము, త్రయీ అంటాము, త్రయీ విద్య అంటాం, ఆమ్నాయము, సమామ్నాయము, ఛందము, స్వాధ్యాయము, ఆగమము, నిగమము, ఇలా అనేక పేర్లతో పిలుస్తాము వేదాలని సందర్భాన్ని బట్టి. శృతి అంటే శ్రూయతే ఇది శృతి, వినబడినవి కనుక శృతులు. వేదంలోని ప్రతి మంత్రానికి కూడా ఒక ఋషి ఉంటాడు, ఒక దేవత ఉంటుంది, ఒక ఛందస్సు ఉంటుంది, ఒక స్వరము అనేది ఉంటుంది. ఈ 4 కూడా దీనికి అంగాలు. ఇవి మంత్రాలకి చతుర్బలములుగా చెప్పబడతాయన్నమాట. ఈ చతురంగ బలములు ఉన్నందువల్లే మంత్రాలు ఈ రోజుకి కూడా చెక్కు చెదరకుండా కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాయో ఆ మంత్ర రాశి ఇప్పటికి కూడా అలాగే ఉండి రక్షించబడుతున్నాయి. వేదంలోని మంత్రాలకు ఎవరో ఒక ఋషి ద్రష్టగా ఉంటాడు. ఏ మహర్షి తపస్సమాధి స్థితిలోకి వెళ్ళి ఒక మంత్రాన్ని దివ్యవాణి వల్ల గ్రహిస్తాడో, వింటాడో, ఆ మంత్రాన్ని అందరికీ ప్రకటిస్తాడో లోకులకి, ఆ మహర్షిని ఆ మంత్రానికి ఋషిగా చెప్తారు. అంటే ఏ ఋషి అయితే ఆ మంత్ర అధిష్టాన దేవతను ప్రత్యక్షం చేసుకుంటాడో, ఆ మంత్రంలో చెప్పబడిన ఉపదేశించబడిన విషయాన్ని తెలుసుకుంటాడో వారు మంత్రద్రష్టలు. ఆ మంత్రానికి ఋషి అవుతారనమాట. ఋషిర్ దర్శనాత్ అని యాస్కాచార్యులు చెప్తారు. దేవత అంటే దేవత అనగానే దేవుళ్ళు దేవతలు అనుకుంటాం మనం. కానీ వేద మంత్రాలలో దేవత అనంటే ఏ విషయాన్ని ప్రస్తావించారో అక్కడ ఆ మంత్రంలో ఆ విషయమే దేవత. మీరే ఏదో దేవుడు దేవత అన్నది కాదనమాట. ఆ విషయమే దేవత అని గ్రహించాలి. ఉదాహరణకి ఇప్పుడు మనం గాయత్రి మంత్రము, దానికి విశ్వామిత్ర మహర్షి ఋషి, దాని దేవత సవిత, సవితృ శక్తి, సౌర మండలంలో ఉన్న శక్తి. ఛందస్సు గాయత్రి, అలా చెప్పాలి. ప్రతి మంత్రానికి ఓ ఛందస్సు ఉంటుంది. వేదంలోని మంత్రాలకు సాధారణంగా 7 రకాలైన ఛందస్సులు ఉన్నాయి. లౌకికంగా ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ ఛందస్సు అంటే ఏమిటి అంటే చాదనాత్ ఛందః, కప్పి ఉంచుతుంది. ఈ ఛందస్సులు వేద మంత్ర శక్తులని కప్పి ఉంచి కాపాడుతాయిట. బహిర్గతం అవ్వకుండా బయటివి ఏమీ రాకుండా కప్పి ఉంచు ఛందస్సులు. వేదాలలో 7 ఛందస్సులు ఉన్నాయి. ఈ 7 ఛందస్సులని సూర్య భగవానుడి యొక్క 7 కిరణాలతో కూడా పోల్చి చెప్తూ ఉంటారు. గాయత్రి, ఉష్ణిక్, అనుష్టు, బృహతి, పంక్తి, త్రిష్టు, జగతి, ఇవి 7 ఛందస్సులు, వైదిక ఛందస్సులు. ప్రతి ఛందస్సులో ఎన్ని అక్షరాలు ఉంటాయో ఆ అక్షరాల సంఖ్య మరియు ఆ ఛందస్సు యొక్క పేరు, దానికి ఉన్న యౌగిక అర్థము, దానికి ఉన్న బయటికి కనిపించే ఒక అర్థం ఉంటుంది, లోపల మరొక అర్థం ఉంటుంది. లక్షణ వృత్తి అని అంటాం, అలా అభిత లక్షణ వ్యంజన అని శబ్దాలకి శక్తులు. అలాగే ఇది యోగ రూఢి అర్థం ఉంటుంది. మనము తైలము అంటాము. తైలము అంటే అసలు నూనె, ఏ నూనెనైనా తైలం అనొచ్చు. కానీ తిలల నుంచి తీయబడినది తైలము కనుక నువ్వుల నూనె అన్నది యోగ రూఢి అర్థము. పంకజము, పంకములో నుంచి పుట్టింది, కానీ అనే అర్థం రూఢి అర్థం. పంకజం అంటే బురదలో పుట్టిన పాములు
బురద పాములు, చిన్న క్రిమి కీటకాలు, అవి కూడా పంకజములే, కానీ అనము కదా. యోగ యోగ రూఢి అర్థం అంటే ఆ అర్థం రూఢి అయిపోయింది ప్రపంచంలో. అలా రూఢి అని అంటే అలా వేద మంత్రాలకి ఛందస్సు కూడా అలా ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వేద మంత్రం గాయత్రి మంత్రం తీసుకున్నాం మనం ఉదాహరణగా. గాయత్రి మంత్రము అనగానే సూర్య ఆరాధన అని మనకి స్ఫురిస్తుంది. 24 అక్షరాలు ఉంటాయి అని మనకి తెలిసిపోతుంది కదా. గాయంతం త్రాయత అన్నది దాని యొక్క యౌగిక యోగ రూఢి అర్థం అన్నమాట. వేద మంత్రాలలో అనేక విద్యలు ఛందస్సుల నామధే వాటికి ఉన్నటువంటి సంఖ్య, అక్షరాల సంఖ్యలతో ఉద్దేశించబడి ఉంటాయి, వాటి ప్రకారం ఉపదేశించబడతాయి. ఇంకా స్వరం అంటే ఏమిటి అంటే వేద మంత్రాల్లో ఉదాత్త అనుదాత్త స్వరితములు ఉంటాయి అంటూ చెప్తున్నాం కదా. స్వరము అంటే అచ్చు అనే అర్థం కూడా ఉంది కదా. స్వరములు, అచ్చులు, వ్యంజనములు, హల్లులు అని మనం చెప్పుకుంటాంగా భాష నేర్చుకునేప్పుడు. ఇక్కడ స్వరము అంటే అచ్చులు అనే అర్థం కాదు, ఉచ్చరించటంలో ఉన్న భేదము. గట్టిగా పైకి ఉచ్చరించాలా, లోగా కిందికి ఉచ్చరించాలా, సమంగా ఉచ్చరించాలా అనే దానిని వేద మంత్రాలు తప్పకుండా ఉచ్చరించేటప్పుడు వీటిని తప్పకుండా పాటించాలి. అంతే తప్ప హల్లుల అచ్చుల భేదం అన్నది కాదనమాట. ప్రతి అక్షరాలు కూడా మనం వ్యాకరణం గురించి విన్నప్పుడు మీరు విన్నారు కదా, ఈ ముఖ యంత్రంలోంచి శబ్దాలు ఇలా బయటకు వచ్చేటప్పుడు రకరకాలుగా వస్తాయి. సో ముఖంలో కంఠంలోంచి, తాలులోంచి, పెదవులకి, వీటి వాటికి అలా తగులుతూ ఆ వచ్చేటప్పుడు ఈ దవడలు మొదలైన స్థానాలలో లోపల నుంచి పుట్టి ఆ దవడలకి తగులుతూ గనక ఇలా పైనుంచి వస్తే ఉదాత్తము అని అంటాము. దానికి ఇలా గీతలు, గుర్తులు పెడతారు వేదంలో. పైన గీత, అనుదాత్తానికి ఇలా కింద అడ్డ గీత పెడతారనమాట. అనుదాత్తము అనంటే ఈ తాలు మొదలైన వాటి కింది భాగంలో పుడుతుంది ఆ పద అక్షరాన్ని ఉచ్చరించేటప్పుడు. ఇంకా ఈ ఉదాత్త అనుదాత్త ధర్మాలు రెండూ కలిసి సమంగా ఉంటే స్వరితం. సమాహారక స్వరిత అని పాణిని మహర్షి అష్టాధ్యాయిలో ఆయన చెప్పారు. ఉచ్చైరుదాత్త నీచైరనుదాత్త సమాహారక స్వరిత అని. ఇంకా ఇది పలికేటప్పుడు ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్ర అంటాం కదా. ఆ ఈ ఊ రు కా గ ఇలా హ్రస్వ అక్షరాలు ఏకమాత్ర, ఆ ఈ ఊరు అది ద్విమాత్రలు. దూరంగా ఉన్న వాళ్ళని పిలిచేటప్పుడు రామా అంటాము. దీర్ఘం అది 3 మాత్రలు, కొన్నిసార్లు అంతకంటే దీర్ఘంగా కూడా పలుకుతాము. కనుక వీటన్నింటినీ చక్కగా తెలుసుకుని వేద మంత్రాలని అధ్యయనం చేయాలి, పలకాలి. అందుకే గురుముఖతః శ్రవణంతో నేర్చుకోవాలి తప్ప ఆ గుర్తులు చూస్తూ ఎవరికి వాళ్ళు ఎవ్వరూ చదివి నేర్చుకోలేరు. మంత్రహీన స్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ స వాగ్వజ్రం యజమానం హినస్తి యథేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అని. ఇది కూడా పాణిని శిక్షలోని ఇది శ్లోకం అంటే మంత్రం కూడా. ఈ స్వరము గనక తప్పుగా పలికితే అది వాగ్ వజ్రమై వజ్రాయుధంలా ఆ యజమానిని సంహరించేస్తుందిట. అంత జాగ్రత్తగా పలకాలి మనం శబ్దాలని, వేద మంత్రాలని ఉచ్చరించేటప్పుడు. ఇంకా వేదాలకి అనంతావై వేదా కదా, వేదాలకి ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో కాలగర్భంలో కలిసిపోగా వేదవ్యాసులు విభాగం చేస్తే 1131, 32 ఉంటే ఇప్పుడు 11 ఉన్నాయి అంటూ మనం చెప్పుకున్నాం కదా. సో ఈ ఉన్న వాటిని బట్టి అయినా మనం వీటిని ఎలా ఉంటాయి ఏమిటి అన్న వివరం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఋగ్వేదానికి 21 శాఖలు ఉండేవి. ఇప్పుడు కేవలము శాఖల శాఖ, సాంఖ్యాయన శాఖ అనే 2 ఉన్నాయి. యజుర్వేదానికి 100 శాఖలు ఉండేవి. 109 అని ఒక చోట, 100 శాఖలని ఒక చోట చెప్తారు. కృష్ణ యజుర్వేదానికి 86 శాఖలు ఉన్నాయిట. ఇంకా వీటిల్లో మనకి శుక్ల యజుర్వేదానికి మనకి ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతున్న మటుకు 4 ఉన్నాయి. ఇవి తైత్రీయ శాఖ, మైత్రాయణి శాఖ, కాన్వస్ చెందిన శాఖ అని 4 శాఖలు.
సామవేదానికి 1000 శాఖలు ఉన్నాయిట. సహస్రముఖ సామః అని అంటారు. ఇప్పుడు నారాయణీయ, జైమిని, గౌతమ శాఖలనే 3 శాఖలు ఉన్నాయి 1000 శాఖలలో. అథర్వణ వేదానికి 9 శాఖలు, ఒక చోట 11 శాఖలను ఇచ్చారు. వీటిల్లో ఇప్పుడు మనకి సౌనక శాఖ, పిప్పలాద శాఖ అని 2 దొరుకుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న 11 శాఖల్లో 7 శాఖలు గురు శిష్య పరంపరగా నేర్చుకోబడుతున్నాయి అని చెప్పుకున్నాం కదా. వీటిని ఇప్పుడు ఈ మంత్ర భాగాలని సంహితలు అంటాం కదా. రుక్ సంహిత, ఇప్పుడు మనకి 4 వేదాలకి సంహితలు ఉంటాయి. రుక్ సంహిత, కృష్ణ యజుస్ సంహిత, సామ యజుస్ సంహిత అంటే శుక్ల యజుర్ సంహిత సామవేదం దానికి సంబంధించింది. కృష్ణ యజుర్వేదం, శుక్ల యజుర్వేద సంహితలు, సామ సంహిత, అథర్వణ సంహిత, ఇలా 5 సంహిత గ్రంథాలు ఇప్పుడు మనకి లభిస్తున్నాయి. ఉపనిషత్తులలో మనకి మహా సంహితల గురించి చెప్పారు. తైత్రీయోపనిషత్తులోనే ఆ పర సన్నికర్ష సంహిత అనంటూ అంటే పద ప్రకృతి సంహిత అని రాతి సాక్ష్యంలో చెప్పారు. ఒక పదము ప్రకృతి, దాని యొక్క సంహిత, సంహిత లక్షణాలు ఏమిటి అన్నది కూడా ఋగ్వేదంలో చెప్పారు. ఈ సంహితలు అనేవిట స్థూలంగా నిర్భుజ సంహిత, ప్రతృణ సంహిత అని 2 రకాలుగా ఉంటాయిట. నిర్భుజ సంహితని ఆర్షి సంహిత అంటారట. ప్రతృణ సంహిత కూడా 2 రకాలుగా ఉంటుందిట. ఒకటి పద సంహిత, ఇంకొకటి క్రమ సంహిత. ఈ క్రమ సంహిత పాఠము 8 వికృతి పాఠాలకు మూలపూతంట. ఈ క్రమ పాఠాన్ని అనే మహర్షి మొట్టమొదటిసారిగా గానం చేశారట ఆయన. 8 వికృతి పాఠాలు ఉన్నాయి కదా, వాటి పేర్లు విందాం కనీసం వివరంగా తెలుసుకోపోయినా. సంహిత పాఠము, పద పాఠము, క్రమ పాఠము, జటా పాఠము, మాలా పాఠము, పుష్పమాల పాఠం, శిఖా పాఠం, రేఖా పాఠము, ధ్వజ పాఠం, ఘన పాఠం, ఇంకా దండ పాఠం, రథ పాఠం, ఇలా అనేక రకాల పాఠ భేదాలతో వేద మంత్రాలు రక్షింపబడుతున్నాయి మహర్షుల చేత. ఈ ఒక్కొక్కటి కూడా మీరు MA లెవెల్ ఈ మొత్తం వీటన్నిటిని వివరంగా అక్కడ తెలుసుకుంటారు. ఎలా ఇవన్నీ, లేదా బ్రాహ్మణ శిష్యులు, విద్యార్థులు గురుకులాలకు వెళ్ళి గురుముఖత నేర్చుకునేటప్పుడు పసి పిల్లలు కూడా ఎంత చక్కగా క్రమపాఠం, పదపాఠం, ఘనపాఠాలని ఆ స్వరంతో గానం చేస్తారు. అలా రుక్కుల సంపుటిని మనం సంహిత మంత్రభాగం అన్నాం కదా. సో ఇలా మంత్రాలు, బ్రాహ్మణాలు వీటన్నిటి గురించి వివరంగా అవకాశం ఉన్నప్పుడు తెలుసుకుందాము. కొద్ది పాయింట్స్ మటుకు చెప్తాను. ఋగ్వేదానికి సంబంధించిన బ్రాహ్మణాలు, ఇప్పుడు మనకి బ్రాహ్మణ మంత్రాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కదా. ఈ బ్రాహ్మణ గ్రంథాలు అంటే సంహితలలో ఉన్న ఆ మంత్రాలు ఉన్నాయిగా, మంత్రాలని ఎలా వినియోగించాలో వివరించారు. ఆ వివరణాత్మక గ్రంథాలే బ్రాహ్మణాలు. ప్రస్తుతం మనకి లభిస్తున్నవి అంటే చాలా కాలగర్భంలో కలిసిపోయాక ఋగ్వేదానికి సంబంధించినవి ఐతరేయ బ్రాహ్మణం, కౌశితకి బ్రాహ్మణం. యజుర్వేదానికి సంబంధించిన బ్రాహ్మణ గ్రంథాలు శత బ్రాహ్మణం, తైత్తిరీయ బ్రాహ్మణం. సామవేదానికి సంబంధించిన బ్రాహ్మణ గ్రంథాలు తాండ్య మహాబ్రాహ్మణం, దైవదత్త బ్రాహ్మణం, షడ్వింశ బ్రాహ్మణం, మంత్ర బ్రాహ్మణము, జైమిని ఉపనిషత్ బ్రాహ్మణం, జైమిని ఆర్షేయ బ్రాహ్మణము, ఆర్షేయ బ్రాహ్మణము, సంహితోపనిషత్ బ్రాహ్మణము, వంశ బ్రాహ్మణము, సామ విధాన బ్రాహ్మణము. ఇవి దొరుకుతున్నాయి. 1000 భాగాలున్నాయిగా, శాఖలు 10 లభిస్తున్నాయి కనీసం. అథర్వణ వేద సంబంధిత బ్రాహ్మణాలు గోపథ బ్రాహ్మణము, ఇది చాలా విశిష్టమైంది, మనకిప్పుడు లభ్యమానం అవుతోంది. బ్రాహ్మణ గ్రంథాలలో విధి వాక్యాలు ఉంటాయి, అర్థవాదములు ఉంటాయి, అనువాదములు ఉంటాయి. ఇవన్నీ ఏమిటి అన్నది మీకు అర్థమవుతుందో లేదో వివరంగా చెప్తే, వివరంగా చెప్పట్లా, ఇవి ఉన్నాయి అని మాత్రం చెప్తున్నా. అర్థవాదాలు అనంటే ఉదాహరణలుగా చక్కగా కథలతో అర్థమయ్యేలా చెప్తారు. దాన్ని విధివాక్యాలంటే మీకు అర్థమైంది కదా.
అనువాదాలంటే అనువదించడమే. తర్వాతి భాగాలు ఆరణ్యకాలు కదా. ఇంకా ఆరణ్యకాలలో ఆరణ్యకము అంటేనే అరణ్యానికి సంబంధించినది. వానప్రస్థ దీక్షలో ఉన్నవారు అరణ్యాలలో ఉన్నప్పుడు రచించినవైనా అవ్వచ్చు, లేదా వారు పఠించి ఆచరిస్తున్నవి కనుక ఆరణ్యకాలు అవ్వచ్చు. ఇవి వాటి అధ్యయనం చేస్తున్నారు కనుక. అంటే అరణిని మథించి యజ్ఞయాగాది క్రతులు చేసేదాన్ని ఆరణికము అని అంటాము. ఆరణ్యకము అని అంటే అరణ్యాలలో ఉన్నది. అరణ్యాలలో ఉన్నప్పుడు వనవాసం, వానప్రస్థానికి వెళ్ళాక నేరుగా ఈ వస్తు సంభారాలతో యజ్ఞయాగాదులు చేయరు, మానసిక యాగాలే చేస్తారు. భావన విచారమే ఆలోచనలే చేస్తారు. ఈ ఆరణ్యకాలు బ్రాహ్మణ గ్రంథాలకి అనుబంధంగా ఉంటాయి. బ్రాహ్మణాల తర్వాత ఆరణ్యకాలు, బ్రాహ్మణాలకు అనుబంధంగా ఆరణ్యాలకి అనుబంధంగా ఉపనిషత్తులు ఉంటాయి. ఆరణ్యకాలు కూడా చాలా లుప్తమైపోయాయి ఉన్నాయి. ఐతరేయ ఆరణ్యకం, శాంఖాయన ఆరణ్యకం ఇవి ఋగ్వేదానికి చెందినవి. తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యక ఆరణ్యకం అన్నవి యజుర్వేదానికి చెందినవి, ఇప్పుడు దొరుకుతున్నవి. వేదాల యొక్క మొదటి 3 భాగాలు కర్మకాండ అని చెప్పుకున్నాము. వేదాలలో సర్వ పదార్థాల విజ్ఞానము గురించి చెప్పారు. కర్మలు, ఉపాసనలు, జ్ఞానము అనే 4 విభాగాలు ఉన్నాయి. వీటన్నిటిని కాండలు అని అంటారు. దేనికి కాండ అంటే భాగము. మొదటి 3 భాగాలని కర్మకాండ, రెండవది జ్ఞానకాండ అంటే 4వది. కర్మకాండ అంటే యజ్ఞయాగాది ఆచరణ, ధర్మయుక్తంగా అర్థకామాలను సాధించడానికి ఉపకరించే సాధన పద్ధతి. స్వర్గకామో యజేత, పుత్రకామో ఏదో సంతానకామో పుత్రకామేష్టిం కరోతు, ఇలా మనకు ఉన్నాయి కదా. సో చతుర్వేద పారాయణుల ఆవశ్యకత కూడా ఉంటుంది యజ్ఞాలు చేసేటప్పుడు. హోత, అధ్వర్యు, బ్రహ్మ, ఉద్గాత 4 ఉంటారు ఒక యాగం చెయ్యాలి అంటే. ఈ వేద మంత్రాలని, వేదాలని రక్షించుకుంటూ కోట్ల సంవత్సరాల నుంచి నిలబెడుతున్నారు మన మహర్షులు, గురువర్యులు, గురు పరంపర. కనుక వేద రక్షణ కోసము ప్రాతిశాఖ్య అనే దాన్ని ఏర్పాటు చేశారు. ప్రాతిశాఖ్యలను ఏర్పరిచారు. అంటే ప్రతి వేదానికి కూడా, వేద శాఖకి దానికి సంబంధించిన వర్ణ సమానాయము, స్వర వ్యంజన సంఖ్య, స్వర ఉచ్చారణ పద్ధతులు, వాటి సంధులు, ప్రగృహ సంధులు, పద విభాగ నియమాలు, వాటికి అపవాదాలు, శబ్ద వ్యుత్పత్తి ఎలా ఉండాలి, నిర్వచనాలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రాతిశాఖ్యలలో వివరించారు. ఋగ్వేద ప్రాతిశాఖ్యలు, ఋగ్వేదాన్ని మంత్రాలు ఎలా ఉండాలి, ఉచ్చరించాలి, అదంతా. అలా 4 వేదాలకి ప్రాతిశాఖ్యలు ఉన్నాయి. చాలా వేద శాఖలే నశించిపోయాయి, కానీ వాటితో పాటే చాలా ప్రాతిశాఖ్యలు కూడా నశించిపోయాయి. కానీ కొద్దిగా ఇప్పుడు కూడా మనకి లభిస్తున్నాయి, మన అదృష్టం కొద్ది. కనుక ప్రస్తుత వేదానికి ఉన్నటువంటి ప్రాతిశాఖ్య రుక్కు ప్రాతిశాఖ్య, తైత్రీయ ప్రాతిశాఖ్య, శుక్ల యజు ప్రాతిశాఖ్య, సామ ప్రాతిశాఖ్య, అథర్వ ప్రాతిశాఖ్య అనేవి ఇవి మనకి దొరుకుతున్నాయి 4 వేదాలకి సంబంధించి. రుక్ ప్రాతిశాఖ్యానికి పార్షద సూత్రము అనే పేరుందిట. దానిని సౌనక మహర్షి రచించారు అని చెప్తారు. తైత్రీయ ప్రాతిశాఖ్యకి త్రిరత్నము అనే భాష్యం ఉందిట, వివరణ గ్రంథం. కాత్యాయన మహర్షి రచించినటువంటి శుక్ల యజు ప్రాతిశాఖ్యానికి ఉవటు అనే ఒక మహానుభావుడు మాతృమోదం అనే భాష్యాన్ని రాశారట. ఇలా అన్ని ప్రాతిశాఖ్యలకి కూడా మహర్షులు ఎవరో ఒకరు వివరణ విశిష్టమైన భాష్యాలని రచించారు. 4 వేదాలలో కూడా ప్రకృతి గురించి, పరమాత్మ గురించి, జీవుడి గురించి, సమస్త దైవీ శక్తి గురించి, ప్రకృతి శక్తుల గురించి, అనేక విద్యల గురించి, మానవులకి సంబంధించిన సమస్త విద్యల గురించి బోధించారు మహర్షులు. ఋగ్వేదము ఋక్కుల సముదాయం, యజుర్వేదం యజ్ఞయాగాది క్రతువు సంబంధమైన ఆచరణాత్మకమైంది. జ్యోతిష్టోమం, వాజపేయం, అశ్వమేధం, రాజసూయం, పుత్రకామేష్టి, ఏకాగ్ని క్రతువులు, 12 వార్షిక సత్రాలు, ఇలాంటివన్నీ, పౌండరీకము, వాజపేయము, ఇలాంటి యాగాలు, వీటి గురించి నిర్వహణ విధానాలు అక్కడ చెప్పారు.
సామవేదం 4 వేదాలకి కూడా చాలా పెద్దది, 1000 శాఖలు కదా. ఆ రాగాల గురించి, గీతా సంగీతం గురించిన సమాచారం అందులో చెప్పబడింది. సారి గామ పాదాని అనేవన్నీ దాంట్లో నుంచే వచ్చాయి. దేవతలు సామగాన ప్రియులని చెప్పుకున్నాం కదా, కనుక ఎక్కడ యాగం జరిగినా సామగానం చేస్తారు. ఎక్కడ సామగానం జరిగితే అక్కడ దేవతలు వచ్చి ఆనందపడి వరాలను ఇస్తారట. సో ఈ మంత్రం బ్రాహ్మణులు వాటిని ఆలాపిస్తారు. అది గురుముఖత నేర్చుకున్న వారే ఆలాపించాలి. లేని వాళ్ళు మనలాంటి వాళ్ళని ప్రయత్నించినా సరిగ్గా సామగానం చెయ్యలేము. అథర్వణ వేదానికి మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు అనేకం వాటి సంబంధించిన రహస్యాలు అథర్వణ వేదంలో చెప్పబడ్డాయి. అందులో ప్రకృతి శక్తుల్ని ప్రార్థించి పంచభూతాలను ప్రకోపింప చేయడం, తగ్గింపజేయడం అన్నీ ఉన్నాయి. వానలు ఎక్కువ పడాలి, వరదలుంటే తగ్గడం, ఎండలు ఎక్కువ కావాలి, ఎక్కువ వేడి ఉంటే తగ్గడం, ఇలాంటి అతివృష్టి అనావృష్టిని నివారించే మంత్రాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. సో ఈ రోగాలు వస్తున్నాయే, మనకి మహమ్మారి వ్యాపించింది కదా, అప్పుడు ఇలాంటి రోగాలని గురించి కూడా వాటి నివారించే పద్ధతులు, మంత్రాలు కూడా మనకి అథర్వణ వేదంలో ఇవ్వబడ్డాయి. అనేకమైన ఇంద్రాణి మంత్రం లాంటి అనేక మంత్రాలు. అసలు మానవ శరీరం అనేదే పరమేశ్వర సృష్టిలోని ఒక గొప్ప, ఈ విశ్వం మొత్తం ఒక పెద్ద యంత్రము. యజ్ టు వర్షిప్, యజతి అంటాం కదా, యజ్ అంటేనే పూజించడం. యజ్ అనే ధాతు నుంచే యంత్రము అనే పదం ఏర్పడింది. పూజించబడేది యంత్రము. దైవ మంత్రాలకి సంబంధించిన యంత్రాలని తయారు చేసి వాటిని దైవ మంత్రాలతో శక్తిమంతం చేసి మనం పూజిస్తే విశేషమైన విశ్వ చైతన్య శక్తి, ఆ దైవ శక్తి అందులోకి వస్తుంది. ఆ యంత్రాలని నిక్షిప్తం చేసి దేవతా విగ్రహాలని ప్రతిష్ఠిస్తే ఆ వాతావరణం మొత్తం ఆ దైవ శక్తి ఫలితం అవుతుంది. అలా ఆ యంత్రాలలోకి శక్తిని ఆపాదింపజేసి వాటిని పూజించడం, నిక్షిప్తం చేయడం, ఇదంతా తంత్రము. తనంటే స్ట్రెచ్, విస్తరించడం. కనుక ఇలా మంత్రము దేవతా స్వరూపం కనుక శక్తివంతమైన మంత్రాక్షరాలను ఒక రాగి రేకు మీద ఓ పద్ధతి ప్రకారంగా రాసి ఆ దేవతా శక్తిని ఆవాహన చేస్తే అది యంత్రం అవుతుంది. ఆ యంత్రాన్ని ఆరాధించడం తంత్రము. ఇలా ఇదంతా కూడా ఉపాసన. ఈ విషయాలన్నీ వేదాల్లో మనకి బోధించారు. గురువులు శిష్యులకు వీటిని బోధిస్తూ మానవాళిని కాపాడుతున్నారు. ఇంకా ఎన్నో ఈ వేద మంత్రాలకి భాష్యాలు వచ్చాయి. ఆ భాష్యాలకి వ్యాఖ్యాన గ్రంథాలు వచ్చాయి. సాయణాచార్యుల వారి భాష్యం చాలా ప్రసిద్ధమైంది, గొప్పది, ప్రశస్తమైంది. కానీ దానికంటే ముందు స్కందస్వామి మొదలైన ఆచార్యులు ఋగ్వేదానికి భాష్యాలు రాశారు. ఉద్భటాచార్యులు యజుర్వేదానికి, భవస్వామి, గుహదేవుడు మొదలైన వారు తైత్రీయ సంహితకు, మాధవాచార్యులు, భరత స్వామి మొదలైన ఆచార్యులు సామవేదానికి, ఇంకా శ్రీహరి స్వామి అనే పండితుడు శతపథ బ్రాహ్మణానికి, ఇలా అనేకులు వ్యాఖ్యాన గ్రంథాలు రాశారు. ఋగ్వేదంలోని కొంత భాగానికి స్కందస్వామి రాశారు, మిగిలిన భాగానికి నారాయణ ఉద్గీత అనే ఆయన రాశారట. ఇలా వెంకటమాధవ, ఆనంద తీర్థ, ఆత్మానంద మొదలైన ఎందరో చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు. కానీ మనకి చాలా ప్రమాణ భరితమైంది సాయణాచార్యుల వారి భాష్యం. ఇంకా రావణాసురుడు అనే పేరున్న ఒక మహాపండితుడు కూడా వేదాలకి భాష్యం రాశాడు అని అంటారు. ఆ రావణుడు ఈ రావణుడు ఒకరో కాదో తెలియదు. రాముని చేతిలో మరణించిన రావణుడో కాదో. ఇంకా గుణ విష్ణు భట్టభాస్కరుడు, ఆనందపట్టు, అనంతాచార్య, హలాయిత, మకీధర, ఉవ్వట, ఇలా ఎందరెందరో వీరందరూ కూడా వ్యాఖ్యానాలు రాశారు, భాష్యాలు, ఆ భాష్యాలకి వివరణలు. వీడుగాక ఇంకా విదేశస్తులు కూడా చాలా మంది వాటిని ఇంగ్లీష్ లోకి రాయడానికి ప్రయత్నాలు చేశారు. 4 వేద సంహితా గ్రంథాలు ఉన్నాయి, మంత్ర భాగాలు ఉన్నాయి, ఛందబద్ధమైన, పద్యాత్మకమైన, గద్యాత్మకమైన, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు అనేకం ఉన్నాయి కదా. ఉపనిషత్తులు అయితే గద్య పద్యాత్మకాలు, మంత్రంగా ఉంటుంది, వాక్యాలుగా డైలాగ్స్ లా కూడా గురు శిష్య సంవాద రూపంలో అలా ఉంటుంది. సో వేదాలలోని 4వ భాగాన్ని వేదసారము, శృతి, శిరస్సు అని కదా, వాటిని గురించి మనం విడిగా ఎప్పుడైనా మహర్షి
మీద ఒక గ్రంథం రాశారు కదా, దాన్ని 12 అధ్యాయాల వేద భాష్య గ్రంథం రచించారు. దానిని పూర్వమీమాంస దర్శన గ్రంథం అంటాం. అందులో యజ్ఞయాగాలను నిర్వహించే పద్ధతులన్నీ రాశారు. ఆయన జైమిని మహర్షి తర్వాత కుమారుల పట్టు, తర్వాత మండన మిశ్రుడు, వీళ్ళందరూ కూడా కర్మకాండను వ్యాప్తి చేశారు. భగవత్పాదులు మండన మిశ్రుడిని జయించి తన శిష్యుడిగా చేసుకుని సురేశ్వరాచార్యులుగా మార్చారు. కాండద్వయోపపద్యాయ కర్మ బ్రహ్మ స్వరూపిణే స్వర్గాపవర్గ రూపాయ యజ్ఞేశాయ నమో నమః అని వేదముల యొక్క కర్మకాండ జ్ఞానకాండ రెండింటిలో కూడా బోధింపబడిన తత్వము పరమేశ్వర తత్వమే కనుక ఈ 2 కాండల చేత ప్రతిపాదింపబడిన కర్మస్వరూపము బ్రహ్మస్వరూపము అయిన పరమాత్మకు నమస్కారము అనంటూ ఆయన అలా నమస్కరించి ప్రారంభించారు. తర్వాత ఉపనిషత్తులు అవన్నీ తెలుసుకోవాలి అని అంటే విడిగా మనం ఈ షడ్దర్శనాలని గురించి కూడా విడిగా అధ్యయనం చేయాలి. ఈ ఉపనిషత్తుల గురించి విడిగా అధ్యయనం చేయాలి. ఋగ్వేదంలో 10 మండలాలు ఉన్నాయి. ఈ మొత్తం దాంట్లో 1028 సూక్తాలు ఉన్నాయి. వాటిల్లో 10,552 మంత్రాలు ఉన్నాయి. ఒక పుస్తకంలో వారి లెక్కలో 10,549 మంత్రాలు అంటారంటే అక్కడ కొన్నింటిని కలుపుతారు, కొన్ని ఎక్స్ట్రా కలపబడ్డాయి 10,552 సంఖ్య రావడానికి. ఋగ్వేద అంటే వేరే చోట ఉన్నవి కలిపారు. ఋగ్వేద మంత్ర ద్రష్టలు ఎవరు అంటే మధుఛంద, మేధాతిథి, దీర్ఘతమ, అగస్య, గృత్సమద, విశ్వామిత్ర, వామదేవ, అత్రి, భరద్వాజ, వశిష్ఠ మహర్షి, కణ్వ, భృగు, అంగిరస, సోమ, పవమాన, అత్రి, త్రిత మహర్షి, విమద మహర్షి, ఇంద్ర, శ్రద్ధ, కామాయని, ఇలా అనేక మంది మహర్షులు ద్రష్టలు మంత్రాలు ఇచ్చారు. మనకి సూక్తాల్ని రుక్కులని ఇచ్చారు. ఆడవారు ఉన్నారు, ఋషికలు, శ్రద్ధ, కామాయని, శచి, పౌలౌమి, సార్పరాజ్ఞి, యమి, వైవస్వతి, దేవజామయ, ఇంకా ఇంద్రమాతరహ అనుంది, ఇంద్రాణి, శశ్వతి, అంగిరసి, రోమస, గోధ, ఊర్వశి, సూర్య, సావిత్రి, అదితి, ఘోష, కక్షావతి, అపాల, ఆత్రేయి, నది, లోపాముద్ర, విశ్వవార, వాగం, పృణి, జహు, బ్రహ్మజాయ, సరమ, ఇంకా యమి, వీరందరూ కూడా ఋషి కలు, బ్రహ్మవాదినులు. వీరంతా మంత్ర ద్రష్టలు. పూర్తి మంత్రంలో పాక్షికంగా సగభాగము వీరు దర్శించారు. యాస్కాచార్యుల వారు వేదంలో స్తోత్రించబడిన దేవతలని 3 భాగాలుగా చెప్పారు. పృథ్వీలో భూలోకంలో ఉన్న దేవతలు, ఆరాధించబడే దేవత, ముఖ్యంగా అంతరిక్షంలో ఆరాధించబడి భువర్లోకంలో ఆరాధించబడే దేవతలు వారు ఇంద్రుడు, వాయువు. ద్యులోకంలో అంటే స్వర్గలోకంలో ఆరాధించబడే దేవత సూర్యుడు. ఇలా భూలోకం, భువర్లోకం, సువర్లోకం 3 లోకాల్లో ఆరాధించబడే దేవతల గురించే వేదాలలో ప్రస్తావన ఉంటుంది. తిస్రయేవ దేవత ఇది నైరుక్తాః అగ్ని, పృథివీ స్థానః, వాయుర్వేంద్రో వాంతరిక్ష స్థానః, సూర్యో ద్యుస్థానః అని నిరుక్తంలో ఉంది. ఈ దేవతలకి అనేకమైన శక్తులు, లక్షణాలు, బాధ్యతలు కూడా ఉన్నాయి కనుక అనేకమైన నామాలతో వీళ్ళనే ప్రశంసిస్తున్నాము. తాసాం మహాభాగ్యాద్ ఏకైకస్యాపి బహూని నామధేయాని భవంతి అపివా కర్మ పృథక్త్వాత్. ఒక్కొక్క దేవత వేరే వేరే పనులు చేస్తూ ఉంటే వేరే వేరే పేర్లతో ఆ దేవతనే పిలుస్తాము అని చెప్తున్నారు. ఈ 3 దేవతల్ని గురించి మంత్రాలు వేదాల్లో ఉన్నాయి. నిరుక్తంలో దేవతలు, వారి లోకాలు, యాగాలు, యాగం చేసే ఋతువులు, కాలము, ఛందస్సు, స్తోమము, సామము, సంబంధ దేవతలందరి గురించి చెప్పారు. అగ్ని, పృథ్వీలోకం, ప్రాతకాలం, వసంతం, గాయత్రి, త్రివృత్, రథంతర, ఇంద్ర, సోమ, వరుణ, ఇలా చాలా వివరాలు మనకు అనేకం ఇచ్చారు. జంట పదాలుగా చెప్పబడే దేవతలు ఇంద్రాగ్నులు, మిత్రావరుణులు, ఇంద్ర విష్ణులు, అగ్ని, సోములు, జావా, పృథివీ, ఇలా స్తోత్రాలు ఉన్నాయి వేదాలలో. ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, విశ్వే దేవతల గురించిన ప్రస్తావన ఉంది వేదాలలో. ఇలా వేదాల్లో అనేక మంది దేవతల గురించి చెప్పారు. మన సనాతన ధర్మానుయాయుల మన అభిప్రాయం ప్రకారం సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ప్రారంభమైన గొప్పదైన
ధర్మము, సనాతన ధర్మము, జ్ఞానము, వేదము కనుక వైదిక విజ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవాలి అంటే ఇంకా కూడా చాలా పరిశోధన చేసి చదువుకోవచ్చు. విద్యా, యజ్ఞ, కర్మ, యజుస్ యొక్క విషయం, స్తుతి అనేది స్తోమం, ఉద్గాత ఇలా స్తోత్రం చేస్తాడు. ఇంకా మనకి ఈ రకరకాల పాఠ భేదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే చెప్పుకుందాము. ఇవాళకి స్వస్తి. వేదములు అగాధము అనంతమైన వేదములని సంక్షిప్తంగా మీకు పరిచయం చేశానంతే ఇవాళ. సో అవకాశం ఉంటే వివరంగా చెప్పుకోవచ్చు. ఈ వచ్చే శనివారము ధర్మశాస్త్రాలు, అది ఇలాగే అగాధం అనంతము ధర్మశాస్త్ర గ్రంథముల పరిచయం మీకు చేయమని ఆదేశించారు కనుక మీరు వేద విజ్ఞానాన్ని ఇంకా తెలుసుకోవాలనంటే వేదముల మీద రచించబడిన అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, వాటిని చదివి ఆ జ్ఞానాన్ని పొందండి. స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. నమస్కారः మాన్యే. ధన్యవాదాలు తల్లి. కొద్దిగా బ్రీఫ్ గా అడగండి ప్లీజ్. ఇది మన పరిచయం మాత్రమే వేదాలకి, తర్వాత క్లాస్ లో డీటెయిల్స్ తెలుసుకుంటాము. అందువల్ల ఈ రోజు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే 1 by 1 రైస్ హ్యాండ్ చేసి తర్వాత అడగండి. అదే ఆర్డర్ లో రైస్ హ్యాండ్ చేయండి, తర్వాత అడగండి. నా పేరు అమృతలక్ష్మి సార్. ప్రమోదిని గారు అడగండి, బ్రీఫ్ గా అడగండి. అడగండి, ప్రశ్న అడగండి. హలో, ఆమెకేమీ సందేహం లేదేమో, ఉత్తి నమస్కారం పెట్టింది కదా, అంతేనేమో. ఓకే నమస్కారం మ్యామ్, నా పేరు అమృతలక్ష్మి. ఒక డౌట్ అడగచ్చా మ్యామ్? అడుగమ్మా. మ్యామ్, ఇప్పుడు నమ్మకం చమ్మకం వాటిల్లో మనము అక్షరాల కింద గీత ఉంటుంది, పైన ఉంటుంది, అది వివరిస్తారా కాస్త? అదే చెప్పా కదా, పైన స్వరితము కింద గీత పెడితే అనుదాత్తం, ఉదాత్తం అనుదాత్తం కదా. ఉదాత్త అనుదాత్త స్వరితాలు మ్యామ్, కానీ కొన్ని మారుతాయి కదా మ్యామ్, అది కొద్దిగా గీతలు పెడతారు కదా చోట, అక్కడ హ్రస్వము దీర్ఘము అని ఉంది. ఆ హ్రస్వము అంటే పొట్టిగా పలకడం, దీర్ఘం అంటే దీర్ఘము, ప్లుతము ఉందిగా, ఆ ప్లుతమును చెప్పడానికి 2 గీతలు పెడతారు. పైన ఒక్క గీత ఉంటే హై పిచ్ లో చెప్పాలి, కింద అడ్డంగా గీత ఉంటే లో పిచ్ లో చెప్పాలి, పై గీత కింద గీత లేకుండా ఉంటే సమాహార స్వరితక సమంగా పలకాలి. ఆ భేదాన్ని తెలియజేసేవి ఆ పైన గీత, కింద అడ్డగీత. ఉదాత్తానికి ఒక పైన ఉచ్చైరుదాత్త, నీచైకి అనుదాత్తాక, కింద అడ్డగీత పెడితే అనుదాత్తము, లోగా పలకాలి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. ఇప్పుడు మనం కొన్ని చెప్పేటప్పుడు కొన్ని పైకి కొన్ని కిందికి పలుకుతాం కదా. ఆచార్యోంతే వాసిన మనుషాస్తి, స్థి అన్నది కిందికి, కొన్ని సమంగా పలుకుతాము స్వరితము, దానికి ఏ గుర్తు పెట్టరు. పైకి పలకాలంటే ఒక గీత పెడతారు, కిందికి పలకాలంటే అడ్డగీత పెడతారు. ఎక్కడైనా 2 గీతలు కనిపిస్తాయి మీకు, అది ఏమిటి అంటే ప్లుతము, అది దీర్ఘం. అలా మనం అంటే 3 గణానాం త్వా అంటాం కదా, ఆ నా అన్నది దానికి 2 గీతలు పెడతారు. అది ఈ ఉదాత్త అనుదాత్త స్వరితం కాకుండా ప్లుతము, అది వేరే, అది ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్రలు, అదనమాట. అలా గుర్తులు వేద. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలు. సరే, మన ఇంకా ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం సార్, రికార్డింగ్ చేస్తున్నారు కదా, అది అవైలబుల్ అవుతుందండి ఇన్ఫర్మేషన్. ఒక్క సందేహం అడగొచ్చండి? తొందరగా అడగండి సార్. 5 శాంతి మంత్రాలు ఉన్నాయన్నారు కదా, వేదానికి ఒకటి చొప్పున 5 శాంతి మంత్రాలు. క్లుప్తంగా ఒక్క శాంతి మంత్రాలు చెప్తారా? లేకపోతే టెక్స్ట్ పెట్టినా పర్లే, తర్వాత రాసుకుంటాం మేము. కాదండి, 5 వేద మంత్ర శాంతి మంత్రాలు కావాలంటే పంపిస్తా, లేదా మన వెబినార్ లో, వేద సంస్కృతి వెబినార్ లో శాంతి మంత్రాల గురించి చెప్తాను. మనం చెప్పేవన్నీ ఓం పూర్ణమద పూర్ణమిదం అన్నది, సహనా భవతు అన్నవి, ఇవన్నీ కూడా
ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అన్నది. ఇవే శాంతి మంత్రాలు 5 వేద ఓకే అలానే అలానే. నమో నమః. ధన్యవాదాలు. అమ్మ ఇంకొక చిన్న విషయం అమ్మ. చెప్పమ్మా. ఇది వేదాల్లో ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో అది ఏదైనా ఒక ఫ్లో చార్ట్ లాగా వేసి మాకు పంపించగలిగితే మాకు కొంచెం అర్థమవుతుందేమో అని అనుకుంటున్నాను. వేదాలు ఎన్నున్నాయి? వేదాల శాఖలు వాటివా? శాఖలు గాని లేకపోతే మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. అవును మ్యామ్. అట్లా. హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ లాగా కరెక్ట్. నేను ఇది అడుగుదాం అనుకున్నా. సరేనమ్మా. ఓకే. అలాగే వీలైతే ఈ స్టార్టింగ్ 2 క్లాసులు కొంచెం రికార్డింగ్ పెడతా ఉన్నారు, అది పెట్టగలరా? మిస్ అయిన వాళ్ళు, అంటే స్టార్టింగ్ క్లాసెస్ కదా, కొంచెం అటెంటివ్ గా బిట్ టు బిట్ నోట్స్ రాసుకోలేకపోయాం. వీలైతే నోట్స్ లేకపోతే సేమ్ రికార్డింగ్. రికార్డింగ్ ఉంటుందమ్మా. బాబు గారు వచ్చాక పంపిస్తారు, గ్రూప్ లో పెడతారు. ఓకే సార్. ఓకేనండి. ఓకే, ధన్యవాదాలు. నమస్తే మేడం. ప్రతి మంత్రానికి ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు అన్నారు కదా, 4వది ఏంటండి? ఈ 3 మనకి ముఖ్యం అన్నమాట. ఏది తీసుకున్నా కూడా ఈ ఋషి, దేవత, ఛందస్సు అన్నవి మనకి ముఖ్యం. ఈ 3ంటిని గుర్తుపెట్టుకున్న వేదంలో ఏ మంత్రం మీరు చూసినా, మీరు పారాయణ చేసేది చూసినా మీకు ఇవన్నీ కనిపిస్తాయమ్మా. మీరు మామూలుగా నిత్య పారాయణప్పుడు కూడా ఏం చదువుతున్నా దానికి ఇప్పుడు లలితా సహస్రనామాలు స్తోత్రం చేస్తారు కదా, దాంట్లో కూడా ఉంటాయి. సో ప్రత్యేకము చూడక్కర్లేము. సరేనా? ఓకే. నారాయణ గారు ఓకే అమ్మా. 2 minutes కొంచెం ఇన్స్ట్రక్షన్స్, ఎందుకంటే కొత్తగా జాయిన్ అవుతున్నారు. మేడం గారికి లేట్ అవుతుంది. నేను ఒక 2 minutes, ఎందుకంటే వాళ్ళు ఫిట్ అయిపోతారేమో అని. ఓకే చెప్పండి. ఫస్ట్ గురువులకు నమస్కారం. గురువులందరూ మనకి సనాతన ధర్మం క్లాస్ లో ఒక 5 నిమిషాలు ముందు ఉంటారు. సో పార్టిసిపెంట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, గురువులు జాయిన్ అయ్యే కంటే ముందే, అంటే క్లాస్ మనకి 10ంటికి కాబట్టి 9:50కి జాయిన్ అయితే మంచిది. రెండో విషయం ఏంటంటే, పిన్ నంబర్స్ ఇప్పుడు మన క్లాస్ లో 70 మంది వరకు ఉన్నారు. అందులో ఒక 15-20 మంది ఇంతవరకు పిన్ యాడ్ చేయటం లేదు. 2 రోజుల నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నా. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గానీ నారాయణ గారిని కానీ లేదంటే నన్ను కానీ అడగచ్చు. పిన్ నెంబర్స్ వేస్తే మీకు అటెండెన్స్ పడుతుంది. అలాగే మిస్ అయిన వాళ్ళకి ఏవైతే మిస్ అయ్యారో అవి మళ్ళీ బాబు గారు రీపోస్ట్ చేస్తారు. మళ్ళీ ఒకసారి వీడియోస్ చూస్తే గనక మీకు అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అయిపోతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక ముఖ్య విషయం వసుంధర గారు, వీళ్ళు క్విట్ అయ్యేటప్పుడు ప్రార్థన తర్వాతనే క్విట్ కామని చెప్పండి. ప్రార్థన చాలా మంది మిస్ చేస్తున్నారు, అది కూడా ఇంపార్టెంట్. ఓకే హైమతి గారు. ధర్మం సార్, అది క్లాస్ ప్రార్థన ముందు ప్రార్థన తర్వాత ఉండడం అన్నది మన ధర్మం స్టూడెంట్స్ కింద. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు హైమతి గారు, బాగా చదివారు అమ్మాయి రోజు ప్రార్థన. ఇప్పుడు జాతీయ గీతానికి అందరూ నిలబడండి.
जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। जय हिंद। మన అందరి తరఫున డాక్టర్ విశాలాక్ష గారికి అనేక కోటి ధన్యవాదాలు తల్లి. చాలా చక్కగా వివరించారు. మీ దగ్గర ఇంకా ఎన్నో వచ్చే 4 నెలలు నేర్చుకుంటాము. నమస్తే మాన్య. ఒక విన్నపం మాన్య. గురువు గారు నమస్కారం అండి. ధన్యవాదాలు. ఈ రోజు క్లాస్ కొంచెం పీడిఎఫ్ పెట్టగలరా? ఇది నోట్స్ నా దగ్గర పీడిఎఫ్ లో అలా పెట్టడానికి ఉండదు, పెట్టడం తెలియదు కూడానమ్మా. ఎందుకంటే పీడిఎఫ్ ఉంటే మేము ప్రింట్అవుట్ తీసుకొని బాగా చదువుకోవచ్చు కదా. రికార్డింగ్ అయితే వస్తుందండి. PDF లో ఉండవు, రికార్డింగ్ వస్తుంది. మాన్యువల్ ఆల్రెడీ పోస్ట్ చేశారు, రికార్డింగ్ అయితే తప్పనిసరిగా గ్రూప్ చేస్తారు సార్. చాలా విషయాలు సుదీర్ఘంగా అనుభవపూర్వకంగా వివరించారమ్మా. హృదయపూర్వకంగా కృతజ్ఞత నమస్సుమాంజలు తల్లి. నమస్కారాలు. నమస్తే, ధన్యవాదాలు మాన్య. శ్లోకాలు కొన్ని పెడతానన్నారు కదండి, వీలవుతే అవి పెట్టండి. అలాగే. ఓకే, ఇంకా రికార్డు ఆఫ్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.